అమ్మా మరి మిషన్ యూనిఫామ్ మార్క్ టెస్ట్ 1 జరిగింది. బాగా రాసినారా? మ్యాథ్స్ టఫ్గా అనిపించినాయా క్వశ్చన్స్ ఏమన్నా? అది టఫే కాదు, కాన్సెప్చువల్ క్వశ్చన్స్. కాన్సెప్ట్ తెలుసుంటే 100కు 100% చేయొచ్చు. ఏం లేదు, బేసిక్ రేషియో కాన్సెప్ట్ మీదే వచ్చినాయి క్వశ్చన్స్ అన్నీ. 40కి 40 క్వశ్చన్లు నేనే ప్రిపేర్ చేసిన. 40 క్వశ్చన్లు కాన్సెప్చువల్ క్వశ్చన్లే, బేసిక్ క్వశ్చన్స్ అన్నీ. నీకు కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ ఉండుంటే అవన్నీ బేసిక్ క్వశ్చన్సే. ఆన్సర్ విన్నాక అర్థమవుతుంది, ఇంతేనా అనుకుంటావు. అదే కాన్సెప్ట్ నేర్చుకొని ఉంటే. చూద్దామా మరి క్వశ్చన్స్? డన్. క్వశ్చన్ నెంబర్ 1 చేసినారా దీనికి ఆన్సర్? మరి ఏం చేయొచ్చు? A:B 3:4 అంట, B:C 5:7, C:D 8:9, ఫైండ్ A:D అంటాడు. మరి ఎగ్జామ్ అప్రోచ్ లో ఏ విధంగా చేయొచ్చు? మామూలుగా జనరల్ గా ఏం చేస్తాం? A:B ఇచ్చినాడు ఎంత? 3:4. మళ్ళీ B:C ఇచ్చినాడు 5:7, మళ్ళా C:D అన్నాడు 8:9. ఇంతే చేస్తామా? ఇదే చేస్తాం కదా, కలుపుకొని చేసుకుంటాం. మరి ఏం కలుపుతాం సార్? ఈడ ఖాళీ ఉంది, ఈడ ఖాళీ ఉంది, ఈడ ఖాళీ ఉంది, ఈడ 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 ఖాళీలను పూరిద్దాం. సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసినాం కదా. దీని వెనక గ్యాప్ ఉంది 4, ఈడ గ్యాప్ ఉంది 7, ఈడ గ్యాప్ ఉంది, దీని పక్కన 5 ఉంది కాబట్టి 5, 8 8. ఇంతే చేస్తామా? ఈ విధంగా పోతాం ఎగ్జామ్ అప్రోచ్ లో. 100కు 100% జాబ్ రాదు సార్. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి రెడీ కావాల్సిందే ఇట్లా చేసుకుంటా కూర్చుంటే. నన్ను ఏమడిగినాడు వాడు? A:D ఈ విధంగా రేషియోస్ అన్ని ఇచ్చి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఏం చూడాలి నువ్వు? A:B, B:C, C:D ఇచ్చినాడు. అడిగేది ఏంటి? A:D. ఈ సొల్లంతా ఎందుకు నీకు? డైరెక్ట్ గా ఏం చేయొచ్చు? A/B ఇంటూ B/C ఇంటూ C/D చేస్తే ఏమొస్తుంది? EB క్యాన్సల్ పోతుంది, EC క్యాన్సల్ పోతుంది, మిగిలేది పైన A కింద D అంటే ఫైనల్ గా వచ్చేది A/D. అంతే కదా, అయిపోయింది. A/B వాల్యూ ఎంత? 3/4. B/C ఎంత? 5/7. C/D ఎంత? 8/9. క్యాన్సిలేషన్ చూడు ఏమేమి ఉన్నాయో. 3లో 3 టైమ్సా, 4లో 2 టైమ్సా, పైన ఎంత మిగిలింది? 5 2సా 10, కింద 7 3సా 21, 10/21. ఆప్షన్ 2. ఇది ఎగ్జామ్ అప్రోచ్. జాబ్ కావాలంటే ఈ విధంగా చేయాలా, లే నాకు కోచింగ్ కావాలి ఎగ్జామ్లు రాసుకుంటా ఉంటా అంటే ఈ విధంగా చేయాలా. సో క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ 2 10:21. మరి క్వశ్చన్ నెంబర్ 2లో ఏం జరిగింది? మరి ఇదేం చేద్దాం? A:B:C ఇచ్చినాడు, B:C:D ఇచ్చినాడు, ABCD అడుగుతాడు. ఏంలా ABCD ఇవేనా నన్ను అడిగింది? ఫస్ట్ దాంట్లో ఏముంది? A:B:C 4:7:11, తర్వాత B:C:D 21 33 44. ఇంతేనా? నేను క్వశ్చన్ చెక్ చేసుకుంటే నాకేం కనపడింది? ఫస్ట్ టర్మ్ A, లాస్ట్ టర్మ్ D. బట్ అది అడగటంలా, మొత్తం ABCD ఎంత అంటాడు. ఇప్పుడు ఖాళీలను పూరించు. ఈ పక్కన ఏం ఖాళీ ఉంది? 11, ఈడ 21. ఇంతేనా? ఫస్ట్ క్యాన్సిలేషన్ కామన్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయి. ఫస్ట్ సెట్ లో సెకండ్ సెట్ లో అనగా సెట్ 1 సెట్ 2 సెట్ 3 సెట్ 4 ఏమైనా కామన్ టర్మ్స్ ఉన్నాయా? కనిపిట్లా. డైరెక్ట్ మల్టిప్లై చేయి. 21 4s 84, 21 7s 147, 11 into 33 363, 11 into 44 484. అయిపోయింది. ఈడే క్యాన్సిలేషన్ కనపడకపోతే ఈడేం క్యాన్సిలేషన్ ఉండదు, ఆడ లేదు కాబట్టి ఇది మల్టిప్లై చేసుకున్నాం. క్లియరా? 84 147 363 484. ఏ ఆప్షన్ సార్? ఆప్షన్ 3. అంతే క్వశ్చన్ నెంబర్ 2. మరి క్వశ్చన్ నెంబర్ 3 ఏమన్నాడు? A+B √AB = 4:1 అంట. అయితే ఏమడుగుతాడు? ఫైనల్ గా నన్ను అడిగేది ఏంటి అంటే A:B ఎంత? మరి ఏం చేద్దాం? చేసినారమ్మా? జనరల్ గా ఏం చేద్దామంటే A+B √AB = 4/1. దీని మీనింగ్ ఒకటేనా? ఒకటే. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం అంటారు. క్రాస్ మల్టిప్లై A+B × 1 A+B. ఇది 4√AB. సార్ స్క్వేర్ రూట్ కనబడుతుంది కదా, స్క్వేర్ రూట్ తీసేయాలా? స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏం చెప్పింటారు? స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మరి స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే A² + B² + 2AB. అంతేనా? A+B హోల్ స్క్వేర్. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తానా? 4²
16 రూట్ ఏబి హోల్ స్క్వేర్ ఏబి. ఈ ఏబిని ఇటు తీసుకొస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది ఇటు వస్తే -16 ఏబినా, అప్పుడు ఏమవుతుంది -14 ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయొచ్చా మనము? ఈ అప్రోచ్ వేస్ట్. జనరల్ గా నీకు కనబడతానే ఏం చేస్తావు, ఫాస్ట్ గా చేసుకుంటా లాస్ట్ లో A:B వస్తుందేమో అనుకుంటావు, బట్ రాదు. ఎందుకు రాదు? స్క్వేర్ రూట్ ఏబి కనపడంగానే నీ మైండ్ చెప్పాలా ఖచ్చితంగా వర్గ సమీకరణం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది అని. అవునా? ఇదంతా చేయకూడదు. మరి ఏం చేయాలి సార్? ఏం చేయాలి చెప్పండి? ఆప్షన్ వెరిఫికేషన్ బెస్ట్. నీకు స్క్వేర్ రూట్ కనపడి అన్ని వేరియబుల్సే ABCD ఉంటే 100% ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళిపోవడం బెస్ట్. మరి ఏ ఆప్షన్ కి పోదాం? A + B బై రూట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 4/1. ఇదేనా ఇచ్చింది? అంటే నేను ఆప్షన్ వెరిఫికేషన్ లో ఏమేం పెట్టుకోవచ్చు? A పెట్టుకోవచ్చు, B పెట్టుకోవచ్చు. ఇదేమో A, ఇదేమో B, ఇదేమో A, ఇదేమో B ఉన్నాయా? వాటినే సబ్స్టిట్యూట్ చేసుకుంటా. నాకు ఆన్సర్ తెలుసు కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ 4కి పోతాండా. నీకు తెలియదు కాబట్టి వెరిఫై చేసుకో, టైం వేస్ట్ అవసరంలా. ఆప్షన్ 4కి పోతా. మరి ఆప్షన్ 4 లో A ఎంత? 2 + √3. B ఎంత? 2 - √3. 2 + √3 ప్లస్ 2 - √3 ఏమైతుంది సార్? +√3 - √3 క్యాన్సలా? పైన వచ్చేది ఏంది? 4. కింద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అంట, అంటే 2 + √3 ఇంటూ 2 - √3. ఇది సూత్రాన్ని నీకేం కనపరావాలా? A + B ఇంటూ A - B అంటే A² - B². పైన 4 అట్టే రాసుకున్నా. A² ఎంత? 4 - 1 పైన స్క్వేర్ రూట్ ఉంది, మర్చిపో ఒకసారి. A² - B², 2² 4 -√3 హోల్ స్క్వేర్ 3 అంటే 4/√1. √1 అన్నా 1 అన్నా ఒకటేనా? 4/1. వాడు అడిగింది కూడా 4/1 ప్రూవ్ చేయమని, నేను అదే ప్రూవ్ చేసిన. అంతేనా? ఆప్షన్ వెరిఫికేషన్ బెస్ట్ ఎగ్జామ్ అప్రోచ్. క్వశ్చన్ నెంబర్ 4. మరి దీన్ని ఏం చేద్దాం? A/B = C/D = E/F 5/7 అంట. ఏమడుగుతాడు? MA³ + NC³ + O³ E³ MB³ + N²D³ + O³ F³ అంట. ఏం చేద్దాం? క్వశ్చన్ చూస్తానే గుండె ఆగిపోతుంది ఫస్ట్ ఎగ్జామ్ లో. ఇదేంద్రా స్క్వేర్ అంటాడు, క్యూబ్ అంటాడని. A/B అన్నా, C/D అన్నా, E/F అన్నా 5/7 అన్నాడా? అంటే అర్థం ఏంది? A వచ్చి 5, C అన్నా 5, E అన్నా 5, B వచ్చి 7, D వచ్చి 7, F కూడా 7. ఇంతేనా దాని అర్థము? ఇంతే. ఇప్పుడు నేనేం చేస్తా? నాకు ఇచ్చిన ABCDEF దీంట్లో కనబడతాడయా? ఈడేమో A³ C³ E³ B³ D³ F³ అంటే ABCDలో ఏం చేసినాడు? క్యూబ్ చేసినాడు. తర్వాత MN² O³ అసలు ఫస్ట్ లో ఇచ్చినాడా నీకు? ఇలా అంటే కాన్స్టెంట్ టర్మ్స్ పక్కన పెట్టుకో. M అట్టే రాసుకో. ఏ ఎంత సార్? 5³ ప్లస్ N² అట్లే రాసుకో. C ఎంత సార్? 5³ ప్లస్ O³ అట్లే రాసుకో. నాకు తెలియదు కాబట్టి రాసుకున్నా. E³ E ఎంత? డివైడెడ్ బై మళ్ళా కింద M అట్టే ఉంది. B ఎంత సార్? ప్లస్ N² మళ్ళా D ఎంత? 7³ మళ్ళా O³ F ఎంత? 7³ బాగా గమనించు. దీంట్లో 5³ ఉందా? దీంట్లో 5³ ఉందా? దీంట్లో 5³ ఉంది. 5³ కామన్ కొట్టొచ్చా? హ్యాపీగా కొట్టొచ్చు. పైన 5³ కామన్ తీసుకో. మిగిలేది ఏంది? M + N² + O³ తర్వాత కింద ఈడ 7³ ఉందా? ఈడ 7³ ఉందా? ఈడ 7³ ఉంది, కామన్ది 7³. మిగిలేది ఏంది? M + N² + O³ ఈ M + N² + O³ ఈ M + N² + O³ క్యాన్సల్. ఫైనల్ గా ఏముంది ఆడ? 5³ 125, 7³ 343. నా ఆన్సర్ 125/343. ఇదంతా ఎగ్జామ్ లో కూర్చుంటే నెక్స్ట్ 2 నోటిఫికేషన్లకి కుర్చీలో కూర్చోవాలి మళ్ళా. ఇదంతా అవసరమా? అమ్మ మన క్లాస్ లో ఈ సమ్ము చూడలేదా? కాన్స్టెంట్స్ వదిలే, కాన్స్టెంట్స్ తో నీకు పనేలా. నా కాన్స్టెంట్స్ ఏంటిడా? MN² O³ MN² O³ పక్కన పెట్టు. ABC ఏం చేసినాడు? క్యూబ్ చేసినాడు. BDF ఏం చేసినాడు? క్యూబ్ చేసినాడు. నువ్వు కూడా 5/7 క్యూబ్ చేయి. 5³ 125, 7³ 343. క్లోజ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. రేపు పవర్ 4 ఇస్తాడు, పవర్ 5 ఇస్తాడు. ఏది ఇచ్చినా భయపడాకు. ఈ క్వశ్చన్ చూడు. A/B = B/C = C/D అంట. నిన్ను అడిగేది ఏంది? B³ + C³ + D³ బై A³ + B³ + C³ ఏం చేద్దాం?
యాడన్న నెంబర్ కనపడుతుందా? కనపరాలే. అన్ని వేరియబుల్సే ఉన్నాయి. ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. 4 వేరియబుల్స్ ఉన్నాయి. అమ్మ దీని అర్థం ఏంది? ఏ బై బి, బి బై సి, సి బై డి మీనింగ్ ఏంది? దే ఆర్ ఇన్ ప్రపోర్షన్. అంతేనా? ప్రపోర్షన్ కాన్సెప్ట్ తెలుసా? ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అంటే ఏ కామా బి కామా సి కామా డి ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఏమన్నాడు? ప్రపోర్షన్ కాన్సెప్ట్ లో ఇచ్చినాడు సార్. ఆప్షన్స్ లో నెంబర్లు కనపడతాయా వేరియబుల్సా? వేరియబుల్సే. నెంబర్ అనే టర్మే లేదు ఇక్కడ. నువ్వేం చేయాలా? అనుకో, అజ్యూమ్ చేసుకో. బెస్ట్ అప్రోచ్. ఏం అజ్యూమ్ చేసుకోవాలి సార్? మళ్ళీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే కాదు. వాడు క్వశ్చన్ లో చూడు, ఏ బై బి వచ్చేసి బి బై సికి ఈక్వల్ కావాలంట, బి బై సి వచ్చేసి సి బై డికి ఈక్వల్ కావాలంట. అంటే ఏ బై బి వాల్యూ తీసుకుంటే అది సి బై డి కూడా ఈక్వల్ కావాలా? ఆ విధంగా తీసుకో. నేను ఏం తీసుకుంటా? 1, బి 2 తీసుకుంటా. క్లియరా? మళ్ళీ బి బై సి, బి ఎంత తీసుకున్నాడా? 2, సి 4 తీసుకుంటా. ఎందుకంటే నాకు ఫైనల్ గా 1/2 రావాలా సార్. ఇది చేసిన 1/2నే వస్తుంది. మళ్ళా ఈడ ఆల్రెడీ సి ఎంత తీసుకున్నా? 4. కింద డి ఎంత తీసుకోవాలి ఇప్పుడు? 8. ఎందుకంటే 1/2 రావాలి కదా. రావాలా? ఖచ్చితంగా అజంప్షన్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు A1 B2, ఏ వచ్చేసి 1, బి వచ్చేసి 2, సి వచ్చేసి 4, డి వచ్చేసి 8. ఇవి నా అజంప్షన్ వాల్యూస్. ఎందుకు సార్ ఏ తీసుకున్నావు? నీ ఇష్టం వచ్చింది తీసుకో. పెద్దవి నాకు చిన్నవి అయితే తొందర క్యాన్సిల్ అవుతాయని చెప్పి చిన్నవి తీసుకున్నా. నీకు ఏ బై బి, బి బై సి, సి బై డి ఈక్వల్ కావాలి. ఫైనల్ గా ఈక్వల్ అయ్యేట్టుగా నువ్వు ఏదైనా తీసుకో. నాకు ఎగ్జామ్ లో ఫాస్ట్ గా అయితే ఇది తీసుకున్నా. డన్. ఇప్పుడు వాడు నన్ను అడిగింది ఏంది? బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లస్ డి క్యూబ్. బి ఎంత? 2. 2 క్యూబ్ ఎంత? 8 ప్లస్ సి క్యూబ్, సి ఎంత? 4 క్యూబ్ ఎంత? నెక్స్ట్ డి ఎంత? 8. 8 క్యూబ్ ఎంత? 512. 512. నెక్స్ట్ కింద ఏమన్నాడు? ఏ క్యూబ్ అంట. ఏ ఎంత? 1. 1 క్యూబ్ 1. నెక్స్ట్ బి క్యూబ్, బి ఎంత? 2 క్యూబ్ 8. నెక్స్ట్ సి క్యూబ్ అంట. సి ఎంత? 4 క్యూబ్ 64. యాడ్ చేయి. 512 64 576. 576 ప్లస్ 8 ఎంత? ఎంత సార్? 584. కింద చూడు, 9 ఒక 84 ఎంత? 73. ఈడ 3 కనపడుతుంది, ఈడ 4 కనపడుతుంది. క్యాలిక్యులేషన్ దేంతో పోతుంది? 3 8s are 24. అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ 100 సార్లు చెప్పింటా. ఎగ్జాక్ట్ గా 8 తో పోతుంది. నీకేమొచ్చింది ఫైనల్ గా? 8/1 వచ్చింది. ఇప్పుడు ఆప్షన్స్ లేకపో. ఫస్ట్ ఆప్షన్ ఏంది? ఏ ఈస్ టు డి. ఏ ఎంత సార్? 1. డి ఎంత సార్? 8. 1/8 అంట. బట్ నాకు కావాల్సింది ఏంది? 8/1. తప్పు. నెక్స్ట్ బి బై సి అంట. బి ఎంత? 2. సి 4. 2/4 ఎంత? 1/2. తప్పు. ఇది కూడా తప్పే. డి బై ఏ అంట. డి ఎంత? 8. ఏ ఎంత? 8/1. డి బై ఏ అంటే 8/1 అంట. నాకు కావాల్సింది ఏంది? సరిపోయింది సార్. ఇదే ఆన్సర్. ఇంతకు మించి బెస్ట్ అప్రోచ్ లేదు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది. నువ్వు ఫాస్ట్ కొడితే మాక్సిమం 30 సెకండ్స్. క్లియరా? డి బై ఏ 8/1. సిజిఎల్ మెయిన్స్ క్వశ్చన్. రేపు నీ ఏపీఎస్ఐ మెయిన్స్ కి వచ్చే ఛాన్స్ ఉంది. చేసినారా ఈ క్వశ్చన్? వచ్చింది ఆన్సర్? మొత్తం ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? ఒక క్లాస్ లో జెడ్ ఉండారు. ఈ జెడ్ లో బాయ్స్ ఉండారంట, గర్ల్స్ ఉండారంట. అవుట్ ఆఫ్ దెమ్ ఎక్స్ఆర్ గర్ల్స్ అంట. అంతేనా? ఇప్పుడు బాయ్స్ ఎంతమంది కనుక్కో అంటాడు. అంతేనా? డన్. అయితే వాట్ పార్ట్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ బాయ్స్. అయితే తరగతిలో బాలురు ఎంత భాగం ఉన్నారు? తెలుసా నీకు బాలురు ఎంత భాగం ఉన్నారు? తెలీదు. నేనేమనుకుంటా? వై అనుకుంటా. అనుకోవచ్చా? అనుకోవచ్చు. మొత్తం ఎంతమంది? ఇప్పుడు ఆ వై కనుక్కోవాలి సార్ నేను. ఆ వై ఎంత అంటాడు. ఆ వై ఎంత అంటే టోటల్ స్టూడెంట్స్ నుంచి గర్ల్స్ తీసేస్తే వాళ్ళే బాయ్సా? టోటల్ స్టూడెంట్స్ ఎంత? జెడ్. గర్ల్స్ ఎంత? ఎక్స్. అంతే కదమ్మా. మొత్తం జెడ్ లో నుంచి ఇలా తీసేస్తే మీరు రారా? మొత్తం స్టూడెంట్స్ నుంచి మిమ్మల్ని తీసేస్తే రారా? వాట్ పార్ట్ ఆఫ్ ద క్లాస్? మొత్తం క్లాసులో బై జెడ్. అంతేనా? సరే, ఇట్లా ఆప్షన్ ఇచ్చినాడు కాబట్టి నీకు డైరెక్ట్ కనపడింది. రేపు ఎగ్జామ్ లో ఇది ఇయ్యడు. ఏమంటాడు? 1 - x/z అంటాడు. కరెక్టేనా? దీనిని ఈ ఫామ్ లో చెప్తాడు సార్. కరెక్టే. z/z దీన్ని విడదీసుకుంటా బా. z/z -x/z రాసుకోకూడదా? z/z ఈ z రెండింటికే కదా రాసుకుంటా. అప్పుడు z/z ఏమవుతుంది? 1 క్లోజ్ 1 - x/z. ఇది ఇచ్చినా కూడా కరెక్టే. మళ్ళీ ఈ క్వశ్చన్ లో మా సార్ ఇదే చెప్పినాడు. ఆప్షన్ లేదు.
అబ్జెక్షన్ రైజ్ చేద్దామని రావాకు. ఇది ఇచ్చినా కరెక్టే, ఇది ఇచ్చినా కరెక్టే. క్లియరా? సో యాడుంది ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 7. ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. కరోనా 2022 CGL మెయిన్స్ లో వచ్చిన క్వశ్చన్. ఒక్కడు కూడా చేయలా, 100కు 100 బయటకు వచ్చినారు. ఎందుకు చేయలా అంటే గుడ్డిగా క్వశ్చన్ టు క్వశ్చన్ నేర్చుకున్నాం. కాన్సెప్ట్ నేర్చుకుంటే 100కు 100% వస్తుంది. ఇప్పుడు విను, ఏమన్నాడు? X రూపీస్ ఉన్నాయంట. ఎవరెవరి మధ్య? ఏ మధ్య బికి, వీళ్ళిద్దరికి డివైడ్ చేసినారు. అంతేనా? ఏ రేషియోలో డివైడ్ చేసినాడంట? A/B/C/D రేషియోలో డివైడ్ చేసినాడు. క్లియరా? ఇది క్వశ్చన్. X రూపీస్ సొమ్ము ఉంది, దానిని AB మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య పంచుతున్నా ఏ నిష్పత్తి అంటే A/B/C/D అంట. అర్థమైందా? ఏమన్నా అర్థమైంది. బట్ అప్రోచ్ తెలియడంలో ఏం చేయాలా అని, ఇదే అప్రోచ్ నేను వాల్యూస్ లో చెప్తే 50 రూపాయల సొమ్ము ఉంది, AB 2:3 నిష్పత్తిలో పంచిన ఏం చేస్తావు? అప్పుడు ఏ ఎంత, బి ఎంత? ఇదే క్వశ్చన్ కదా ఆడిచ్చింది. ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి, మరి ఎందుకు చేయలేకపోతావు? కాన్సెప్ట్ తెలియడంలా. అవునా? ఇక్కడ ఏం చేస్తావు? ఈ 5 పార్ట్లు ఈజ్ ఈక్వల్ టు 50 అనుకుంటావా? అంతేనా? సరే, ఇది నీకు డైరెక్ట్ గా అర్థమైంది కాబట్టి 20, 30 అన్నావు. కొంచెం టిపికల్ వాల్యూస్ ఉంటే ఏమనుకుంటావు? ఈ 5 యూనిట్లు 50 అని వేసుకుంటావు కదా. సేమ్ ఇది కూడా అదే చేస్తా. A/B + C/D దేనికి ఈక్వల్? Xకి. అంతే కదా, 2 పార్ట్లు కలిపితే Xే కదా వచ్చేది. డన్. ఇప్పుడు నాకు ఏ కావాలంటే 5 పార్ట్లు 50, 2 పార్ట్లు ఎంత అంటావా? ఇప్పుడు ఇన్ని పార్ట్లు ఇన్ని ఏ కావాలా? అయితే A/B ఎంత? ఫర్ సపోజ్ Y అనుకుంటావా? ఏమనుకోకూడదా? దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి Y ఎంత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కింద ఏమొస్తుంది? LCM బికి డికి BDనే వస్తుంది. BD. ఈ పైన AD + BC రాదా? వస్తుంది. AD + BC / BD = X. కింద A/B = Y. ఇంకా క్రాస్ మల్టిప్లై కాడికి పోలే, దీన్ని సాల్వ్ చేసుకునే అంతే. క్లియరా? డన్. ఈ నుంచి Y చెప్పలేమమ్మా, ఇది ఇటు పోతుంది. ఫస్ట్ Y = X × A/B. ఇది ఇటు పంపించిన. ఈ Y ఇటు పోయిన తర్వాత సరే చేద్దాంలే, మీకు ఇంత సరే క్రాస్ మల్టిప్లై చేద్దాం. Y × AD + BC / BD = X × A/B. అంతేనా? ఏం చేయలేదు సార్, క్రాస్ మల్టిప్లై చేసిన. మనం రెగ్యులర్ గా చేసే ఈ కాన్సెప్టే వేరియబుల్స్ లో ఇచ్చినాడు, అంతే, కొత్తగా ఏం లేదు. ఇప్పుడు నీకేం కావాలి దీంట్లో ఏం కావాలి సార్? నీకు వైయే కదా కావాల్సింది. అంటే వీడికి ఎన్ని డబ్బులు వచ్చినాయో కావాలి కదా. వై కావాలంటే ఏం చేద్దాం? దీన్ని అటు పంపిద్దాం. X × A/B × AD + BC / కాదు, రివర్స్ అవుతుంది కదా సార్. న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. బై BD / AD + BC. EB క్యాన్సిల్ చేయొచ్చా? చేయొచ్చు. మరి కింద ఏమన్నా క్యాన్సిలేషన్ ఉందా? లేదు. అన్నిటినీ కలుపు. పైన A ఉంది, X ఉంది, D ఉంది. ADX. కింద AD + BC ఏ ఆప్షన్ లో ఉందో చూడు. ADX / AD + BC ఏ ఆప్షన్ లో ఉంది? ఫస్ట్ ఆప్షన్ లో కాకుండా ఇంకా వేరే ఆప్షన్ లో కనపడిందా? యాడా? సెకండ్ ఆప్షన్ బాగా చూడు సార్, ఒక్కటే ఆప్షన్ లో ఉంటుంది. 100కు 100% ఇది చేయాల్సిందే. ఇదంతా అవసరంలా మళ్ళీ 2, 3 వేసుకొని రెఫరెన్స్ కొడతా అంటే వద్దు. దీని మీద నీ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఫస్ట్ ఆప్షన్ ADX / AD + BC ఒకటే ఆప్షన్ లో ఉంటది. ఈ నేను పెట్టిన ఆప్షన్లు కాదు, CGL మెయిన్స్ లో ఎగ్జామినర్ ఇచ్చిన ఆప్షన్స్. క్లియరా? ఒక్కటి కనుక్కున్న చాలు మా అవసరంలా. డన్. సో ఆప్షన్ 1. ఎప్పుడు వాల్యూస్ మీద వేయాలని రూల్ లేదు సార్, కాన్సెప్ట్ మీద కూడా పోతాడు. ఇది చేసినారమ్మా? చేయలేదా? కాంపిడెండో డివిడెండో ఎంతమందికి తెలిసి? కాంపిడెండో డివిడెండో A/B = C/D. దీనిని కాంపిడెండో డివిడెండో చేయమంటాడు వాడు. ఏమంటాడు? కాంపిడెండో డివిడెండో. మీ సార్ చెప్తాడు ఆల్జీబ్రా కాన్సెప్ట్ వచ్చినప్పుడు. మీ సార్ నేనే చెప్తా. కాంపిడెండో డివిడెండో అని ఒక కాన్సెప్ట్ ఉంటది. అక్కడ A/B = C/D అంటే మనం ఏం చేస్తామంటే ఈడ A ఈడ B ఉంది కదా, A + B / A - B. ఈడ CD ఉంది కదా, C + D / C - D. దీనినే కాంపిడెండో డివిడెండో అంటాం. దేనికి? A/B = C/Dకి. రివర్స్ లో అడుగుతాడు మళ్ళా, దీనికి కాంపిడెండో డివిడెండో చెప్పు అంటాడు. ఏమంటాడు? ఈ విధంగా ఇచ్చి దీనికి కాంపిడెండో డివిడెండో చెప్పు అంటాడు. అప్పుడు ఏం చెప్తావు? కనపడే వేరియబుల్స్ ఏబీనే కదా, మళ్ళీ రివర్స్ రావటమే. A/B = C/D. ఇది అడిగితే ఇది, ఇది అడిగితే ఇది.
దీన్నే కాంపిటెండో డివిడెండో ఒక థియరం ఉంటుంది ఆల్జీబ్రాలో నీట్ గా డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ అసలు కాంపిటెండో డివిడెండో అంటే ఏందో తెలుసుకో. క్లియరా? కాన్సెప్ట్ క్లారిటీనా? ఇప్పుడు క్వశ్చన్ లేకపోదాం. ఏమన్నాడు క్వశ్చన్ లో? 4a ప్లస్ 7b ఇంటూ 4c మైనస్ 7d ఈజ్ ఈక్వల్ టు 4a మైనస్ 7b ఇంటూ 4c ప్లస్ 7d. ఇదేనా ఇచ్చినాడు? 4c ఇంతేనా? ఇప్పుడు ఏబి టర్మ్స్ ఈడ ఉండాయి ఇది ఇటు తీసుకురా. ఏబి టర్మ్స్ అన్న ఒక పక్కకు చేసుకో సార్. ఇక్కడ 4a ప్లస్ 7b ఇది ఇటు తీసుకొస్తే బై 4a మైనస్ 7b. ఈ పక్క ఏముంది? 4c ప్లస్ 7d. ఇది ఈ పక్కకు పోతే 4c మైనస్ 7d. 4 7 కాన్స్టెంట్ టర్మ్స్. ఈడ 4 7 ఈడ 4 7 ఈడ 4 7 ఈడ 4 7. నీకు కనపడేది ఏంది ఇప్పుడు? 4a 7b 4c 7d. అంటే ఏం రాసుకోవచ్చు? 4a బై 7b ఈజ్ ఈక్వల్ టు 4c బై 7d. అంతేనా? ఏ విధంగా రాసినావు? కాంపిటెండో డివిడెండో క్యాన్సల్ కొట్టు. ఈడ 4 ఈడ 4 ఈడ 7 ఈడ 7. ఏం మిగిలింది ఫైనల్ గా? a బై b ఈజ్ ఈక్వల్ టు c బై d. కాంపిటెండో డివిడెండో కాన్సెప్ట్ ఎప్పుడు వాల్యూస్ ఇయటంలా. లాస్ట్ ఇయర్ ఎస్ఐ మెయిన్స్ పేపర్ చూడు, అన్ని వేరియబుల్స్ మీదే ఉంటాయి క్వశ్చన్స్. a బై b ఈజ్ ఈక్వల్ టు c బై d. ఏ ఆప్షన్ సార్? ఫస్ట్ ఆప్షన్. అంతే. నెక్స్ట్ క్వశ్చన్. మరి ఇదేం చేద్దాం? ట్రై చేసినారా అసలు? ఫస్ట్ మా క్లాస్ విన్న వాళ్ళు ఓకే, నేను క్లాస్ లో ఇవన్నీ డిస్కస్ చేసిన. కొత్త వాళ్ళు ఏమన్నాడు? xy ఈజ్ టు yz ఈజ్ టు zx ఈజ్ ఈక్వల్ టు 3:4:5 అంట. వానికి కావాల్సింది ఏంది? x స్క్వైర్ ఈజ్ టు y స్క్వైర్ ఈజ్ టు z స్క్వైర్ ఎంత? అదే నాకు ఇక్కడ x y z ఇచ్చింటే హ్యాపీగా ఆన్సర్ రాసుకుంటా బయటకు వచ్చి నేను ఎస్ఐ అని యూనిఫామ్ చెప్తా. ఒకటి కుట్టండి సార్ నాకు ఎస్ఐ యూనిఫామ్ అని. బట్ ఈడు అట్టియాడు. అట్టిస్తే అందరికి ఎస్ఐ యూనిఫామ్లు వస్తాయి. ఈడేమన్నాడు? xy yz zx 3 4 5. దీని అర్థం ఏంది? నీకు రేషియో కాన్సెప్ట్ కరెక్ట్ గా తెలిసి ఉంటే ఈ xy అంటే 3నా? అవునా? అంతే కదా సార్, ప్రపోర్షనే కదా. ఈ yz అంటే 4, ఈ zx అంటే ఇంకా నేను నా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా. నన్ను ఎవడు అడుగుతాడు? అది రేషియో ఇచ్చినాడు, నెంబర్స్ ఇచ్చినాడు. xy yz కే రాసుకుంటా ఫస్ట్. xy బై yz ఈజ్ ఈక్వల్ టు 3/4. ఈ y క్యాన్సల్ పోతే x బై z 3/4 వచ్చిందిలా. ఇప్పుడు ఈ రెండింటికి రాసుకుంటా. yz బై zx ఈజ్ ఈక్వల్ టు 4/5. ఈ z క్యాన్సల్. y బై x ఈజ్ ఈక్వల్ టు 4/5. ఈడ x z ఉంది, ఈడ x y ఉంది. xyz చెప్పలేమా? బ్రహ్మాండంగా చెప్పొచ్చు. రెండిట్లో కామన్ టర్మ్ ఏది? x మధ్యలో పెట్టుకో. అంతే కదా సార్, కలుపుతాను అంతే. x y z. x మధ్యలో ఎందుకు రాసుకున్నావు సార్? రెండిట్లో కామన్ xే కదా. ఈడ x ఈజ్ టు z 3:4. ఇది x ఇది z 3:4. ఏం చేయాలి? ఆడు ఉండేదో రాసుకున్నా. y ఈజ్ టు x 4 5 అంటే y కాడ 4 రాసుకో, x కాడ 5 రాసుకో. ఖాళీలను పూరించు మళ్ళా. ఈడ 3 ఈడ 5. ఇప్పుడు చెప్పు, x ఎంత? 15. y ఎంత? 12. z ఎంత? 20. x y z వచ్చినాయా? నేను మళ్ళా ఫస్ట్ y, సెకండ్ x, థర్డ్ z రాసుకున్నా అనుకో, కన్ఫ్యూజన్ లో ఏం చేస్తా? ఇదే XYZ అనుకుంటా. ఆర్డర్ కరెక్ట్ గా రాసుకునేటప్పుడు x 15 y 12 z 20. వాడు ఏమడిగినాడు? స్క్వైర్లు అడిగినాడు. స్క్వైర్లు తెలియదా? 40 వర్గాలు మనకు తెలియదా? 15 స్క్వైర్ 225 యాడుంది? 2 ఆప్షన్స్ లో ఉంది. కాబట్టి ఆప్షన్ 2 అయినా కావచ్చు, 3 అయినా కావచ్చు. 12 స్క్వైర్ 144 ఏ ఆప్షన్ లో ఉంది? అయిపోయి సెకండ్ ఆప్షన్ నా ఆన్సర్. 225 144 400. క్వశ్చన్లు ఇట్టే ఉంటాయి ఎస్ఐ మైండ్స్ లో. నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు ఈ క్వశ్చన్ నచ్చలా బయటకు వచ్చాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ రాసుకో, ఇబ్బందిలే. ఎగ్జామినర్ ప్యాటర్న్ ఇట్లే ఇస్తాడు. లాస్ట్ ఇయర్ గమనించు పేపర్లు తీసుకొని. రేషియో ప్రశ్నలు మొత్తం ఇట్లే ఉంటాయి. అంటే ఇవే క్వశ్చన్స్ ఉండవు, దీని ప్యాటర్న్ లో ఉంటాయి. అందుకు మనం ఈ క్వశ్చన్స్ ఇచ్చినాం ఈసారి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏమంట? ఒక ట్రయాంగిల్ ఉందంట సార్. ఆ ట్రయాంగిల్ సైడ్స్ ఏమంట? ఇదేమో ఏ, ఇదేమో బి, ఇదేమో సి. అంతేనా? వాడు ఇచ్చిన రేషియో ఏంది? s మైనస్ ఏ ఈస్ టు s మైనస్ బి ఈస్ టు s మైనస్ సి. ఎంత అంటాడు? 11 8 7. బాగుంది. అసలు ఏబిసి అంటే ఏం చెప్తున్నాడు అంటే ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అన్నాడు. మళ్ళీ ఏమో చెప్తాడు చూడు. వేర్ ఎస్ ఈజ్ సెమీ పెరిమీటర్. ఎస్ అనేది అర్ధ చుట్టుకొలత. మామూలుగా దీని చుట్టుకొలత ఎంత సార్?
ఏ ప్లస్ బి ప్లస్ సినా? ఏ ప్లస్ బి ప్లస్ సి అర్థ చుట్టుకొలత అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 నేనా? అంటే ఇండైరెక్ట్ గా అరే ఎస్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటాడు. డైరెక్ట్ గా ఈ ఈక్వేషన్ ఇచ్చుంటే హ్యాపీగా రాసుకుంటా, బట్ వాడు ఎందుకు చెప్తాడు అట్ట? అందరికి జాబ్ రాదా? కనుక్కోవాలి నువ్వే దాన్ని. అందుకే నువ్వు పరీక్షకు పోయేది. పరీక్ష నీకు కాదు, నీకే, ఎగ్జామినర్ కాదు. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 నా? డన్. ఇప్పుడు ఎస్ మైనస్ ఏ అంటే ఎంత సార్? 11 సార్. దాని ప్రపోర్షనే. ఎస్ మైనస్ బి అంటే 8, ఎస్ మైనస్ సి అంటే 7. నేను యాడ్ చేసుకుంటా, నా ఇష్టం వచ్చింది చేసుకుంటా. ఎస్ 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 కలిపితే 3s మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి, మైనస్ కామన్ తీస్తా, ఏ ప్లస్ బి ప్లస్ సి రాసుకుంటా. మరి ఈ కలిపినప్పుడు దాంట్లో కలపవా? కలపాల్సిందే. 11 8 7 ఎంత? 26. బాగా గమనించు. 3s మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంట. ఈడ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కదా. ఈ నుండి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s కదా సార్. అంటే 3s మైనస్ 2s. ఎస్ విలువ వచ్చేసింది నాకు. ఎస్ ఎంత? 26. ఇప్పుడు బాగా గమనించు. ఈ ఎస్ మైనస్ ఏ ఎంత? 11. ఎస్ అంటే 26 మైనస్ ఏ 11. 26లో నుంచి ఏమి తీసేస్తే 11 వస్తుంది? ఆడొక 9 ఈడొక 6 15. 15 తీసే అంటే ఏ ఎంత? 15. అర్థమైందా? ఎస్ మైనస్ బి ఎంత? 11. కానీ ఎస్ ఎంత? 26 మైనస్ బి 11. 26లో నుంచి ఏం తీసేస్తే 11 వస్తుంది? అమ్మా 26లో నుంచి ఏం తీస్తే 11 వస్తుంది? బికి 8. ఓకే, ఇది 8. సరే, 26లో నుంచి ఏం తీస్తే 8 వస్తుంది? 18. అంటే నా బి వాల్యూ వచ్చేసి 18. అండ్ నెక్స్ట్ ఎస్ మైనస్ సి ఎంత? 7. ఎస్ ఎంత? 26. 26లో నుంచి ఏం తీసేస్తే 7 వస్తుంది? 19 తీసేస్తే 7 వస్తుంది. నాకు సి వాల్యూ 19. వాళ్ళు అడిగింది ఏంది? ఏ ఈస్ టు బి ఈస్ టు సి. ఏ 15 బి 18 సి 19. ఏ ఆప్షన్ లో ఉంది? ఆప్షన్ 3. ఇంతే. ఇట్టే ఉంటాయి సార్ క్వశ్చన్లు. డన్. క్వశ్చన్ నెంబర్ 11 ఇది చేయలేమా? ఈ పేపర్ లో ఈజీ క్వశ్చన్ ఏమైనా ఉందంటే ఇదే. 2 1/3 మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ లో కొడితే 3 2s are 6, 6 plus 1 7, 7/3. మళ్ళా 3 1/4 మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ లో కొడితే 13/4. 6 1s are 6 plus 1 7, 7/6. నా రేషియో ఎప్పుడు భిన్నాలలో ఉండకూడదు. నా రేషియో ఎప్పుడు డెసిమల్స్ లో ఉండకూడదు. మరి ఇక్కడ భిన్నాలు కనపడతాయి, తీసేయి. 3కి 4కి 6కి ఎల్సిఎం ఎంత? 12. ఎల్సిఎం 12. 4లో 12, 3లో 12 ఎన్ని టైమ్స్? అప్పుడు 4 7s 4లో 12 ఎన్ని టైమ్స్? 3 13s 6లో 12 ఎన్ని టైమ్స్? 7 2s 28 39 14. ఏ ఆప్షన్ లో ఉంది? ఫస్ట్ ఆప్షన్ లో. ఏదైనా ఈజీ క్వశ్చన్ ఏదంటే ఈ పేపర్ లో ఇదే. 28 39 14. ఇంకా ఈజీ క్వశ్చన్ ఇది. అసలు రాదు ఎగ్జామ్ కు. అన్ని మంచి ప్యాటర్న్ క్వశ్చన్లే బేసి భయపడతారని ఇచ్చిన మధ్యలో. రేషియో ఆఫ్ 3 days 30 hours అంట. డేస్ అవర్స్ ఒకే యూనిటా? మరి ఏం చేయొచ్చు? హవర్స్ డేస్ లేక మారుద్దామా, డేస్ ని హవర్స్ లేక మారుద్దామా? 3 days కి 30 hours కి రేషియో అడుగుతాడు సార్. అవర్స్ డేస్ లేక మార్చడం కష్టమే. బట్ ఒక రోజుకి ఎన్ని గంటలు? 3 × 24 hours. వీడికి వచ్చేసరికి 30 hours. రెండు ఒకే యూనిట్ లోకి వచ్చిందా? వచ్చింది. 24 3s ఈస్టు 30. 3తో పోతుందా? 6తో కూడా పోతుంది. 6 5ల 30, 6 12ల 72. 12:5. వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్ ఈ పేపర్ లో. 12:5. లెంత్ అండ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఆర్ ఇన్ రేషియో. లెంత్ ఇచ్చినాడు, పెరిమీటర్ ఇచ్చినాడు, వాటి రేషియో అంట 3:20. ఏమడుతాడు? లెంత్ కి బ్రెడ్త్ కి రేషియో చెప్పు అంటాడు. చెప్పలేమా? ఏ బొమ్మ కడిగినాడు? రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఎట్టుంటది పా? ఇంతేనా? దీనిని బ్రెడ్త్ అంటాం, దీనిని లెంత్ అంటాం, దీనిని లెంత్ అంటాం, దీనిని బ్రెడ్త్ అంటాం. దీని పెరిమీటర్ ఎంత? 2 times of L plus B. L B ని 2 సార్లు కలిపితే దాని చుట్టుకొలత వస్తుంది. క్లియరా? మరి ఇప్పుడు నాకు లెంత్ బ్రెడ్త్ చెప్పాలంటే లెంత్ ఉంది, నాకు కావాల్సింది ఏంది? బ్రెడ్త్ తెలిసి అయిపోయింది. ఈ పెరిమీటర్ అంటే 2 times of L plus B అని నాకు ఫార్ములా తెలుసు. ఒరే అది 2 times of L plus B కాదు 20 అంటాడు. ఈక్వేట్ చేసుకుంటా, చేద్దాం. నాకెంత తెలుసు లెంత్? 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటా సార్. అయిపోయి
2 ఒకట్ల 2 పదుల ఈ 3 అటు పోతే బి ఎంత అయిపోయింది. లెంత్ ఎంత ఇచ్చినాడు వాడే ఇచ్చినాడు కష్టపెట్టకుండా. బ్రెడ్త్ 7 అయిపోయిందిలా. లెంత్ ఈస్ టు బ్రెడ్త్ 3:7. ఏ ఆప్షన్ సార్? ఆప్షన్ 4. వాట్ డెసిమల్ హాఫ్ అన్ అవర్ ఈజ్ సెకండ్? ఒక గంటలో, లో అంటే ఏంది? రెఫరెన్స్ కింద రాసుకుంటాం కదా. ఒక గంటలో ఒక సెకండ్ ఎంత భిన్నంలో ఉంటది, అంతేనా? వాట్ డెసిమల్ హాఫ్ అన్ అవర్ ఈజ్ సెకండ్? ఒక గంటలో ఒక సెకండ్ అనేది ఎంత దశాంశ భాగము? ఈడేమో సెకండ్ కనబడుతుంది, ఈడేమో గంటలు కనబడుతున్నాయి. గంటల్ని సెకండ్లోకి మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు. ఒక సెకండ్ బై ఒక గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. అంటే వాడు ఇండైరెక్ట్ గా 1/3600 ఎంత అంటాడు, అంతే, ఇంకేమనలా. ఇది డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా ఒక గంటలో ఒక సెకండ్ ఎంత దశాంశ భాగము అంటాడు. చూద్దాం. ఈడేమొస్తుంది సార్? 1. 3600 లో 1 పోతుందా? 100 జన్మలు ఎత్తినా పోదు. పాయింట్ పెట్టుకో. 0. 10 పోతుందా? పోదు. మళ్ళా 0 పెట్టుకుంటే 0. 100 పోతుందా? పోదు. మళ్ళా 0 పెట్టుకుంటే 0. మళ్ళా 1000 కూడా పోతుందా? పోదు కదా సార్. 3600 కంటే తక్కువే కదా ఉండేది. మళ్ళా 0 పెట్టుకో. ఇప్పుడు 0. ఇంకా సాల్వ్ చేయకు. పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు వచ్చినాయి? 3. పాయింట్ తర్వాత 3 సున్నాలు వచ్చిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉంది. క్లోజ్. సాల్వ్ చేయమని ఎవరు అడిగినారు? ఏం థియరీ ఎగ్జామా? పేపర్ అంతా నింపి హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పడానికి అవసరంలే. ఏ మ్యాప్ ఆఫ్ ఎ సిటీ ఈజ్ డ్రాన్ ఆన్ స్కేల్ 1:15,000 అంట. అంటే ఏంది అర్థము? ఒక సిటీ నుంచి ఒక సిటీకి మ్యాప్ పాయింటింగ్ చూసినారా సార్ ఎప్పుడన్నా? జాగ్రఫీ చదివేటప్పుడు మ్యాప్ పక్కన పెట్టుకోవాలంటారు. అంటే ఒక సిటీ నుండి ఒక సిటీకి 15,000 పాయింట్స్ గ్యాప్ ఉందంట. అర్థమైందా? అయింది. మరి నెక్స్ట్ ఏమన్నాడు? డిస్టెన్స్ బిట్వీన్, అయ్యో సిటీస్ కాదు సార్, ఇది పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ A, B ఆన్ మ్యాప్ ఈజ్ 6 సెంటీమీటర్స్ అంట. 2 సిటీల మధ్య ఎన్ని పాయింట్ల దూరం ఉందంటే ఇంత దూరం ఉందంట. అయితే 2 పాయింట్ల మధ్య దూరం ఆ మ్యాప్ లో ఎంత అంటే ఎంత? 6 సెంటీమీటర్లు. అంటే ఒక పాయింట్కు మధ్య దూరం 6 సెంటీమీటర్లు. ఇప్పుడు 15,000 పాయింట్లకు దూరం ఎంత అంటాడు, అంతే. ఏమంట 15,000 పాయింట్లకు దూరం ఎంత? ఒక పాయింట్ 6 సెంటీమీటర్లా. 15,000 × 6 15 6ల 93 సున్నాలు. ఎంత సార్ ఆన్సర్? ఎంత? 90,000 సెంటీమీటర్స్. దాన్ని కిలోమీటర్లకి మారిస్తే 9 కిలోమీటర్స్. ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు సార్? 100. ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 మీటర్స్. కన్వర్షన్ చేస్తే 9 కిలోమీటర్స్. ఒక్క నిమిషం. ఇది ఏంటి? సెంటీమీటర్స్. దీన్ని మీటర్స్ లోకి మార్చాలంటే ఏం చేయాలా? బై 100 వేయాలా? బై 1/100 ఇంటూ మళ్ళీ కిలోమీటర్స్ లోకి మార్చాలంటే 1/1000. అంతే సార్. 0.9 కిలోమీటర్స్ వస్తుంది. ఆప్షన్ తప్పు ఉంది. 0.9 కిలోమీటర్స్ ఆప్షన్ రాసుకోండి. ఇక్కడ 0 పడాల్సింది, 9.9 పడింది. అమ్మ ఇది ఒక్కటే మార్చుకో. 9.9 ప్లేస్ లో 0.9 పెట్టుకో, అంతే. మావాడు ఆప్షన్ తప్పిస్తున్నాడు. 0.9 వేయాల్సింది 9.9 వేసినాడు. క్లియరా? డన్. ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 16 చేసినామా? అసలు మీన్ ప్రపోర్షన్, మధ్యమ అనుపాతం తెలుసా? ఎగ్జాంపుల్, మీన్ ప్రపోర్షన్ ఆఫ్ A, B అంటే ఏం చేస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ AB చేస్తాం సార్. మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ AB. మీరు చెప్పేది ABCకి D ఎంత చెప్పు అంటే అది చెప్తాండవు నువ్వు. అది కాదు, AB రెండే ఇచ్చి మీన్ ప్రపోర్షన్ చెప్పు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ AB చెప్పాలా? స్క్వేర్ రూట్ ఆఫ్ AB. ఇప్పుడు A ప్లేస్ లో నాకేముంది? 3 + √2. B ప్లేస్ లో ఏముంది? 12 - √32. దీన్ని సాల్వ్ చేయమంటాడు. ఏం చెప్పడం లేవుడు. సాల్వ్ చేయి. 3 12లా. అమ్మ ఫస్ట్ దీన్ని తీసుకొచ్చి 2తో మల్టిప్లై చేసుకుంటా. 3 12లా. మైనస్ ఉంది కాబట్టి మైనస్. 3 × √32. 3√32. 3 మళ్ళీ దీంతో దీన్ని చేసుకో. √2 × 12 ప్లస్ 12√2. అంతేనా? మైనస్ √2 × √32. √64. √64 అంటే 8. దాన్నే -8. ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి. క్లియర్. ఇప్పుడు 36 నెంబర్స్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటా. 36 లో నుండి 8 పోతే 28 మైనస్ ఈ 32
స్క్వైర్ రూట్ ఆఫ్ 32 ఏం రాసుకోవచ్చు సార్? ఈ స్క్వైర్ రూట్ ఆఫ్ 32 రూట్ 16 into 2 రాసుకోవచ్చా? ఈ 16 బయటికి వస్తే 4 root 2 రాసుకోవచ్చా? బట్ ఈ 4 కంటే ముందు 3 ఉంది కదా, 4 3s are 12 మైనస్ 12 root 2 ప్లస్ ఇదేంది 12 root 2 మైనస్ 8 రాసేవు, మళ్ళా ఆల్రెడీ చేసుకున్నాం దాన్ని. మైనస్ 12 root 2 ప్లస్ 12 root 2 క్యాన్సల్, మిగిలేదు ఏంది స్క్వైర్ రూట్ ఆఫ్ 28. దీని ఏమని రాసుకోవచ్చా చూడు, స్క్వైర్ రూట్ ఆఫ్ 4 into 7 రాయలేమా? ఈ 4 బయటికి వస్తే 2 root 7. సో ఆప్షన్ 3 2 root 7. దీన్ని ఏం చేద్దాం, 2x plus 1 comma x plus 2 comma 2 comma 5 are in proportion. ప్రపోర్షన్ అంటే అర్థమైంది, అనుపాతం అంటే అర్థమైంది. ఏ కామా బి కామా సి కామా డి ప్రపోర్షన్ లో ఉండాలి అంటే మనం ఏం రాసుకుంటాం సార్, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి. దీన్నే సింప్లిఫై చేసి ఏడి ఈజ్ ఈక్వల్ టు బిసి బట్టి కొట్టు అంటారు. బట్టీలు పనికిరావు, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఏబిసిడి ప్రపోర్షన్ లో ఉండాలంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి. ఆ రిలేషన్ నుంచే క్రాస్ మల్టిప్లై చేసి ఏడి ఈజ్ ఈక్వల్ టు బిసి పెట్టినాడు. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ఏంది 2x plus 1, డి ఏంది 2, 2x plus 1 into 2 4x plus 2, 4x plus 2. బీసీ అంటాడు, బి ఎంత x plus 2, డి ఎంత 5, సారీ ఏడి 2x plus 1 into 5 ఏనా 10x plus 5. బీసీ అంటే మధ్యలో రెండేనా 2x plus 4 is equal to 2x plus 4. ఈ 2x ఇటు వస్తే ఈ 5 ఇటు పోతే -5 అవుతుంది సార్. సింబల్స్ ఇంపార్టెంట్. -1 x ఏమైంది -1/8. ఈ నుంచి x కనుక్కున్నా, బట్ ఆడితో ఆగలా వాడు. నెక్స్ట్ ఇంకా అడుగుతాడు, ఏందో ఏమడిగినాడు 3.5 into 1 - x కి 8 కి 1 + x కి మీన్ ప్రపోర్షన్ చెప్పమంటాడు. లాస్ట్ క్వశ్చన్ లో చూసినామా, మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏబి అంటే స్క్వైర్ రూట్ ఆఫ్ ఏబి చేసినామా, సేమ్ అదే చెయ్యి. స్క్వైర్ రూట్ ఆఫ్ ఏ ఎంత 3.5 into 1 మైనస్ ఎక్స్ అంట. ఎక్స్ అంటే ఎంత -1/8 మైనస్ ఆఫ్ -1/8 ప్లస్ 1/8 ఇంటూ 8 1 ప్లస్ ఎక్స్ అంట అంటే 1 - 1/8 ఏనా. దీన్ని సాల్వ్ చేయాలి అంతే సార్. 3.5 డెసిమల్ 7/2 రాసుకోవచ్చా? 3.5 లేకపోతే 35/10 రాసి మళ్ళీ క్యాన్సల్ చేసిన 7/2 వస్తుంది. ఈడ 9/8 ఏనా ఇంటూ 8 ఇంటూ 7/8. ఈ 8 క్యాన్సల్. 7లు 2 ఉన్నాయి, అండర్ రూట్ లో ఉంది సార్. పైన 7లు 2 ఉంటే బయటికి వస్తే ఒక్క 7. అండర్ రూట్ లో 9 ఉంది, బయటికి వస్తే ఒక 3. అండర్ రూట్ లో కింద 8 ఉంది, 2 ఉంది, 16 బయటికి వస్తే 4. 7 3/4 అంతే. 21/4 ఇంకా క్యాన్సల్ చేసుకుంటే 5.25 అంతే. 21/4 ఉన్నా కరెక్టే, 5.25 ఉన్నా కరెక్టే. ఫైండ్ ద కాంపౌండ్ రేషియో. అసలు కాంపౌండ్ రేషియో అంటే ఏంటో తెలుసా మనకు? ఏ బై బి, బి బై సి, సి బై డి 3 ఉన్నాయి. దీనికి కాంపౌండ్ రేషియో చెప్పు అంటే ఏం చెయ్యం, ఏ బై బి మధ్యలో ఇంటూ పెడతాం, బి బై సి ఇంటూ సి బై డి అన్నిటిని మల్టిప్లై చేసుకుంటే దాన్నే కాంపౌండ్ రేషియో అంటాము. మరి ఏంది సార్ ఈడ ఏమి ఇచ్చినాడు ఒకసారి చూడు. కాంపౌండ్ రేషియో ఆఫ్ ఇన్వర్స్ రేషియోస్. ఈ రేషియోస్ కి విలోమానుపాతంలో రాసుకొని వాటికి కాంపౌండ్ రేషియో చేయాలంట. డైరెక్ట్ ఆ రేషియోస్ ని కాంపౌండ్ రేషియో అనలా, దాన్ని ఇన్వర్స్ చేసి అంటాడు. x బై వైజెడ్ ని yz బై x రాసుకోవచ్చు, y బై zx ని zx బై y రాసుకోవచ్చు. ఇన్వర్స్ చేసాను అంతే, ఏం చేయాల. z బై xy, xy బై z అంతేనా. కాంపౌండ్ రేషియో అంటే ఇంటూనేనా, మధ్యలో బ్రాకెట్ ఉన్నా ఒకటే, ఇంటూ ఉన్నా ఒకటే. క్యాన్సల్ చేయి. x y z పోతే పైన మిగిలింది ఏంది x y z, కింద ఏం లేదు 1 అయిపోయింది అంతే. x y z is to 1 ఏ ఆప్షన్ లో ఉంటే అదే ఆన్సర్. ఫస్ట్ ఆప్షనా ఆప్షన్ 1. సర్టైన్ అమౌంట్ x ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అంట. x రూపీస్ డిస్ట్రిబ్యూట్ చేసినాడు ఎవరెవరి మధ్య, ఏ బి సి వీళ్ళ ముగ్గురి మధ్య డిస్ట్రిబ్యూట్ చేసినాడు. ఏ గానికి ఎంత వచ్చిందంట 25%. దేంట్లో ఈ మొత్తం సొమ్ములో 25% ఏకి వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు, ట్వైస్ ద డిఫరెన్స్ ఆఫ్ బి అండ్ సి. ఈ బి కి సి కి మధ్య ఒక డిఫరెన్స్ వస్తుందా ఎంతో కొంత, ఆ డిఫరెన్స్ ఏమైందంట ఈక్వల్ టు షేర్ ఆఫ్ ఏ ట్వైస్. దీనికి ట్వైస్, ఈ డిఫరెన్స్ ని 2 times చేస్తే అది దీనికి ఈక్వల్ అంట. ఇది క్వశ్చన్.
అర్థమైందా? స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్, కాన్సెప్చువల్ క్వశ్చన్. మరి ఏం చేద్దాం? ఆప్షన్ వెరిఫికేషన్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్. నీకు మొత్తం ఎక్స్ లో ఏ గానికి ఎంత రావాలా? 25% రావాలా? ఆప్షన్స్ చూడు. 26, ఒక 72, 98, 98 ఒక 59, 157. మరి 157 లో 25% అంటే 1/4ఏనా? 157 లో 4 ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ ఉందా? లేదు. కానీ దీనికి ట్వైస్ ఉండాలంటాడు. దీనికి ట్వైస్ ఉండేది ఎగ్జాక్ట్ ఇంటీజర్ వస్తుంది కదా, పాయింట్స్ రాదు కదా. సో ఇది కాదు. సరే అర్థమైందా? ఈ మొత్తం యాడ్ చేస్తే 157. ఏ గానికి ఈ మొత్తం సొమ్ములో ఎంత ఉండాలంటే 25% అంట. అంటే 157 లో 1/4 ఎవరి దగ్గర ఉండాలా? ఏ దగ్గర ఉండాలా? ఇంకా క్యాన్సిలేషన్ చేసి చూడు. 4 లో 3 టైమ్సా? మరి 3 రావాలి, వీడి దగ్గర 2నే ఉందే, కాబట్టి ఇది కాదు. సెకండ్ ఆప్షన్ చూడు. 4, 7, 5 ఎంత? 16. 16 లో 25% అంటే ఇంటూ 1/4 అంటే ఏ గారి దగ్గర ఎంత ఉండాలా? సరిపోయిందా? ఏ దగ్గర 4 ఉంది. మళ్ళీ ఏమన్నాడు? బికి సికి వచ్చిన డిఫరెన్స్ కి డబల్ ఏ దగ్గర ఉండాలా అన్నాడు. వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ 2కు డబల్. సరిపోయిందిలా. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. అప్రోచ్ కూడా ఇంపార్టెంటే. ఇలా నేను దీన్ని రాగదీస్తా, దీంతో నేను ఆన్సర్ చేయాలా? 2 రోజులు పడుతుంది. ఆప్షన్ తో ఎప్పుడు పోవాలా, సాల్వ్ ఎప్పుడు చేయాలా, మ్యాథ్స్ మీద గ్రిప్ ఉంటే వస్తుంది. డన్. 4:7:5. నెక్స్ట్, ABCD ఆర్ ఇన్ కంటిన్యూడ్ ప్రపోర్షన్. ఫైండ్ రూట్ ఆఫ్ A² + C² ఇంటూ B² + D². ఏం చేద్దాం? అన్ని వేరియబుల్సే కనబడతాయి. కింద ఆప్షన్స్ చూసినా వేరియబుల్సే కనబడతాయి. యాడా ఒక నెంబర్ చూద్దామన్నా లేదు. ఏం చేద్దాం? A, B, C, D ఆర్ ఇన్ కంటిన్యూడ్ ప్రపోర్షన్. అదే నా కీ పాయింట్. అంటే ఏంది అర్థము? A/B = C/D ఉండాలని అర్థం. ఇది ఇన్నే ప్రపోర్షన్ అంటాం. అజ్యూమ్ చేసుకుంటా. ఇలాంటి క్వశ్చన్ చేయలేదా? ఇందాక చేసినాం. A1 అనుకుంటా, B2 అనుకుంటా, V2 అనుకుంటా, 4 అనుకుంటా. ఏమన్నా ఇబ్బందా? ఏం ఇబ్బందిలా. ఇబ్బందే. ఎందుకు ఇబ్బంది? బి వేరు, సి వేరు సార్. ఈడ బి ఉంది, ఈడ సి ఉంది. రెండింటిని రెండనట్టు అనుకుంటావు నువ్వు? అనుకోవడానికి లేదు. వేరు వేరు వేరియబుల్స్ కదా, వేరు వేరు నెంబర్స్ అనుకోవాలా. ఇది 1/2 అనుకుంటే ఇది 4/8 అనుకోవచ్చా? ఈక్వేట్ చేస్తే 1/2నే రావాలి కదా. ఏమైనా అనుకో, నీ ఇష్టం. నాకు చిన్న వాల్యూస్ అయితే ఈజీగా ఉంటాయని 4/8 అనుకున్నా. ఇప్పుడు ఏమడిగినాడు? స్క్వేర్ రూట్ ఆఫ్ A². 1² ఎంత? C² ఎంత? 16. నెక్స్ట్, B² + D². B అంటే ఇదేనా? 4. D² 64. ఇప్పుడు చూడు, 1 + 16 17 ఇంటూ 68. మరి దీనికి స్క్వేర్ రూట్ చెప్తావా? 100 జన్మలు ఎత్తినా చెప్పలేం. 17 × 68 మల్టిప్లై చేసి దానికి స్క్వేర్ రూట్ కొడతా అంటే నీకు రావాలి కదా ఫస్ట్ స్క్వేర్ రూట్. దాన్ని స్ప్లిట్ చేసుకోవడం నేర్చుకో. 17ని 17 గానే రాసుకో. 68 ఏం రాయొచ్చు? 17 లో 4 times 68 ఇంటూ 17 ఇంటూ 4. ఇప్పుడు చూడు, 2 17 అండర్ రూట్ లో ఉన్నాయి. బయటికి వస్తే ఒక్క 17. 4 అండర్ రూట్ లో ఉంది. బయటికి వస్తే 2 అంటే 34. వాడిచ్చిన A² + C² B² + D² కి ఆన్సర్ 34. ఎప్పుడు నేను అజ్యూమ్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఆప్షన్ చెక్ చేయి. A/B + C/D అంట. ఏ ఎంత? 1 + 4/8. కింద LCM ఎంత? అమ్మ ఏం చేయలే. ఆప్షన్ లో నాకు అజ్యూమ్ చేసుకున్న వాల్యూస్ పెట్టినా అంతే. 8. పైన ఏమొస్తుంది? 6/3/4. బట్ నాకు రావాల్సింది ఏంది? 34 వచ్చిందా? రాలే. ఫస్ట్ ఆప్షన్ తప్పు. AB + CD అంట. ఇదేమో A, ఇదేమో B. AB ఎంత? 2 + CD అంట. 4 8 2 + 32 వచ్చింది 34. ఆప్షన్ B 34. సార్ గుడ్డిగా ఫిక్స్ అయిపో. ఇలాంటి క్వశ్చన్లే వస్తాయి ఎగ్జామ్ లో. నెక్స్ట్, వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 14, 36, 20, 54 సో దట్ దీస్ నెంబర్స్ బికమ్ ప్రపోర్షనల్. ప్రపోర్షన్ అంటే ఏంది? ABCD ప్రపోర్షన్ లో ఉండాలంటే A/B = C/D ప్రపోర్షన్ అని అర్థం. ఇప్పుడు వాడు ఏమంటాడు? ఈ నెంబర్స్ ప్రపోర్షన్ అన్నాడా సార్? ఈ 14, 36, 20, 54 ప్రపోర్షన్ లో ఉన్నాయి అన్నాడా? అందులో దాంట్లో నుంచి ఏదో తీసేస్తే ఒక నెంబరు అప్పుడు ప్రపోర్షన్ అవుతాయంట. అప్పుడు దాన్ని ఏం రాసుకోవచ్చు? ఇట్లా రాసుకోవచ్చు. అంతేనా? అంతే. ప్రపోర్షన్ కాన్సెప్ట్ సార్. ఫస్ట్ ఇదే కాన్సెప్ట్. ఏదో ఒక ఎక్స్ అనేది అన్నిట్లో తీసేస్తే అవి ప్రపోర్షన్ అవుతాయి అన్నాడు. నువ్వేం చేసినావు? ఆప్షన్స్ వెరిఫికేషన్. అంతేనా? తప్పు.
ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్ ఎలక్షన్ ముందే ఉంది, రెడీ అయిపోండి. 100% ఆప్షన్ వెరిఫికేషన్ రాంగ్. మరి ఈ క్వశ్చన్కి ఏం చేస్తావు చెప్పు? నెక్స్ట్ క్వశ్చన్ లో నేను చేసిన నీకోసమే. ఆప్షన్ వెరిఫికేషన్ పోయే విద్యార్థులు లేదా అభ్యర్థులు లేదా సీనియర్ అభ్యర్థులు దీనికి ఆప్షన్ వెరిఫికేషన్ ఏం చేస్తావు? ఈ క్వశ్చన్ చెప్పు నాకు. ఇట్లాంటి క్వశ్చన్లు చెప్పరు మీ ఫ్యాకల్టీ. ఆప్షన్ వెరిఫికేషన్ కొట్టు, కానీ ఎగ్జామ్ లో వచ్చేది ఈ క్వశ్చన్. ఏం చేద్దాం? ఒక కాన్సెప్ట్ చెప్తా, నీట్ గా విను. ఫర్ సపోజ్ A/B = C/D కాన్సెప్ట్ విను. ఇది ప్రపోర్షనా అంటే అర్థమైంది. 1/2 = 4/8 అజ్యూమ్ చేసుకుంటే ఈ ప్రపోర్షన్ నుండి నేను ఒక 2 కండిషన్స్ అంటే రిజల్ట్స్ బయటికి తీస్తా చూడు. A+C/B+D రాసుకుంటా. ఎప్పుడైతే A/C = B/D ఉందో దానికి ఈక్వల్ గా A+C/B+D అవుతుంది. ఎందుకు అవుతుందో కూడా చెప్తా. ఇప్పుడు A+B అంటే ఎంత? ఇక్కడ A+C అంటే 5, B+D అంటే 10 అంటే సరిపోయిందా? 1/2 1/2 1/2. ఇది ఒక రిజల్ట్, గుడ్డిగా గుర్తు పెట్టుకో, తప్పదు. ఇంకొక రిజల్ట్ కూడా తీస్తా. C-A/D - B. ఏం లేదు సార్, ఫస్ట్ ఈ 2 యాడ్ చేసుకుంటే అది ఈక్వేట్ అయింది. 100% అవుతుందని ప్రూవ్ చేసి చూపించిన. ఇప్పుడు ఇంకో రిజల్ట్ కూడా చూపిస్తాండ. C-A/D - B కూడా ఈక్వేట్ అవుతుంది. చేద్దాం. C - A 4 - 1 3 బై D - B 8 - 2 3/6 ఎంత? 1/2. అంటే రాసుకో సార్. ఈ గుర్తుండవు ఏం, మనమేం ఐన్స్టైన్ న్యూటన్ కాదు గుర్తు పెట్టుకోవడానికి. ఖచ్చితంగా నోట్ పాయింట్ పెట్టుకొని రాసుకో. A/B C/D అయితే A+C/B+D కూడా దానికి ఈక్వేట్ అవుతుంది. C - A/D - B కూడా దానికి ఈక్వేట్ అవుతుంది. ఖచ్చితంగా రాసుకోవాల్సిందే. డైరెక్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ పోయే కాలాలు పోయినాయి. క్లియరా? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నుండి ఆ క్వశ్చన్ బయటికి తీద్దాం. రాసుకున్నావా? డన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ లో? 14/36 ఏదో మైనస్ చేస్తే అవుతుందంట. -36/x = 20/54 - x అంటే ఇవి ప్రపోర్షన్ లో ఉన్నట్టేనా? ఉన్నట్టే. నేను నా కాన్సెప్ట్ నుండి ఏం తీస్తా? 20 - x. ఫస్ట్ కాన్సెప్ట్ విని ఎగ్జామ్ అప్రోచ్ చెప్తా. C లో నుంచి ఏ తీసేయమన్నానా? 20 - x మైనస్ ఆఫ్ 14 - x 20 - x మైనస్ ఆఫ్ 14 + x. ఈ x ఎట్లయినా క్యాన్సిల్ పోతుంది సార్, దాంతో నీకు పనిలే. డైరెక్ట్ నేను నీకు డైరెక్ట్ 20 - 14 అని చెప్తే మరి x ఏమైతుంది సార్ అంటావని ఇదంతా రాసి చూపించిన. డైరెక్ట్ C - A 20 - 14 కొట్టు, ఇబ్బందిలా. 20 - 14 6. 54 - 36 18 సార్, 18. 6/18 అంటే 1/3. బట్ నాకు ఇది ఇచ్చింది 14/36. 14/36 అంటే 7/18 అంతేనా? ఈడ 7/18 ఉంది, ఈడ 1/3 ఉంది. రెండు ఈక్వల్ కావాలి ఖచ్చితంగా, కానీ వాడు ఈక్వల్ ఇలా. మనం చేసుకుందాం. ఇప్పుడు పైన ఏముంది? 7:18. ఈడేముంది? 1:3. ఇవి ఏందంట? ఏదో ఒకటి వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్. దీంట్లో నుంచి ఒక నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలంట, దీంట్లో నుండి ఒక నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలంట. అప్పుడు అవి రెండు సేమ్ అవుతాయంట. ఈ కాన్సెప్ట్ విన్నామా మనము? ఒకే నెంబర్ తీసివేసినా ఒకే నెంబర్ కలిపినా ఏమవుతాయి? ఈ రెండింటి మధ్య భేదాలు సమానం అవుతాయి. బోల్డ్ క్వశ్చన్లు చేసినామా? వచ్చేసింది. మరి ఎక్స్ చెప్పు నువ్వే నాకు. ఇప్పుడు ఆన్లైన్ కదా, నేనే చెప్తా. ఇప్పుడు 7కి 18కి డిఫరెన్స్ ఎంత సార్? 11. 3కి 1కి డిఫరెన్స్ ఎంత సార్? 2. ఈ 2ని దీంతో మల్టిప్లై చేస్తాం, 11ని దీంతో మల్టిప్లై చేస్తాం. ఈ 2 ఎంత? 2 7s 14, 2 18s. ఈడ ఎంత డిఫరెన్స్ ఉంది? 2. 2 7s ఇది 11తో కదా. 11 1s 11 3s. ఇప్పుడు చూడు, ఈడ ఎక్స్ తీసేసింటే ఈ రెండు సమానమైనాయి. ఎక్స్ ఏం తీసేసిన? 3. ఆడ 3నే, ఈడ 3నే. ఇప్పుడు 3 ఆన్సర్. సార్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది, నువ్వు చేస్తే మాక్సిమం 20 seconds అంతే. ఈ చిన్న నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తావు. రేపు 18, 19, 29, 39 అంటాడు. సబ్ట్రాక్ట్ చేయడానికి ఒక్కొక్కటే 10 seconds పడుతుంది. బెస్ట్ అప్రోచ్ ఎగ్జామ్ అప్రోచ్. క్లియరా? కాన్సెప్ట్ రాసుకున్నారు, ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. ఆప్షన్ B 3 ఎంత తీసేసినామంటే 3. నెక్స్ట్ ఇప్పుడు దీనికి అదే ప్యాటర్న్ ఫాలో అవుతా చూడు. మళ్ళీ అంతా రాసుకోండి ఎక్స్ప్లెనేషన్ మొత్తం. 19/28, 55/91. 55లో నుంచి 19 తీసేస్తే 36.
నా 91. 91లో నుంచి 28 తీసేస్తే ఈడొక 22, 41 ఎంత 63. 36/63 ఏమైతుంది సార్? 3లో 12 టైమ్స్, 3లో 21 టైమ్స్, 3 4s 3 7s అంతేనా? అంటే 4/7. బట్ నాకు ఈడు ఉండేది ఏంది 19/28. ఈడేమో 19/28 ఉంది, ఆడేమో 4/7 ఉంది. ఏదో ఒక టర్మ్ తీసేస్తే రెండు ఈక్వల్ అవుతాయంట. ఈడేమో 19:28 ఉంది, ఈడేమో 4:7 ఉంది. ఏదో ఒక టర్మ్ని తీసేస్తే రెండు ఈక్వల్ అవుతాయంట. ఒకటే తీసేసినాడు ఈడ, అప్పుడు ఈ వ్యత్యాసాలు సమానంగా ఉంటాయా? ఉంటాయి. దీని డిఫరెన్స్ ఎంత సార్? 9. దీని డిఫరెన్స్ ఎంత? 3. మల్టిప్లై చేసి ఎక్స్ వాల్యూ చెప్పు. చెప్పాలి, ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్తారు నాకు. ఇక్కడ మీరే చెప్పాలి ఖచ్చితంగా. ఎక్స్ ఎంత? ఎంతమ్మా ఎక్స్? 7. ఎక్స్ 7 వచ్చిందంట. ఆన్లైన్ వాళ్ళు కూడా చేయాల్సిందే, తప్పదు. ఎక్స్ వాల్యూ 7. అదే ఆప్షన్ వెరిఫికేషన్ పోతే నువ్వు ఎక్స్ 7 తీస్తావా? 100 జన్మలు ఎత్తినా తీలేవు సార్. ఇప్పుడు ఏమన్నాడు చూడు, ఫైండ్ మీన్ ప్రపోర్షన్ ఆఫ్ x + 9, x². అంటే మీన్ ప్రపోర్షన్ అంటే ఏంది? x + 9 x². ఇంతేనా? 7 + 9 ఎంత? x 7 కదమ్మా, 16 ఇంటూ 7². అండర్ రూట్ లో 7² ఉంది, బయటికి వస్తే అండర్ రూట్ లో 16 ఉంది, బయటికి వస్తే 7 × 4 క్లోజ్. ఎక్స్ వాల్యూ తీయకుండా ముందుకు పోయే ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ తెలిసి ఉండాలా. దీనికంటే బెస్ట్ అప్రోచ్ నాకు తీసుకొచ్చి చూపిస్తే నా జాబ్ నీకు ఇచ్చేస్తా 100కు 100%. ఇండియా లెవెల్లో ఏదైనా దీనికంటే బెస్ట్ అప్రోచ్ తీసుకొని వచ్చి నాకు చూపి, నేను చేసే జాబ్ నీకు ఇచ్చేస్తా. ఎగ్జామ్ లో ది బెస్ట్ అప్రోచ్, దీనికంటే అప్రోచ్ లేదు. ఫార్ములా ఉంది AD - BC చెప్పినాం కదమ్మా. ఫస్ట్ ఫార్ములా మెథడే వద్దు, ఇది బెస్ట్ అప్రోచ్. క్లియరా? డన్. మరి ఆన్సర్ ఆప్షన్ 1 28. డూప్లికేట్ రేషియో ఆఫ్ P, Q ఈజ్ 9:4 అంట. అసలు డూప్లికేట్ రేషియో అంటే ఏంది? ఫస్ట్ A:B నా రేషియో అయితే దానికి డూప్లికేట్ రేషియో ఏమైతుంది సార్? A² B². ఇది మనకు తెలుసు కదా. ఫర్ సపోజ్ A:B నా రేషియో అయితే ట్రిప్లికేట్ రేషియో ఏమైతుంది సార్? A³ B³. ఇది ఐడియా ఉండాల, కాన్సెప్ట్. నేనేం చేయలేను ఇంకా. ఇప్పుడు చూడు, డూప్లికేట్ రేషియో ఆఫ్ P:Q 9:4 అంట. డూప్లికేట్ రేషియో వాడు ఇచ్చేసినాడు. ఏమంట? 9:4 అంట. అంటే A² B² 9:4 అంట. అప్పుడు AB ఏమైతుంది? ఇది నువ్వు కనుక్కోవాలా. ఎప్పుడు ఇది ఇచ్చేది అది అడుగుతాడు. ఇప్పుడు అదే ఇచ్చేసినాడు. డూప్లికేట్ రేషియో ఇచ్చి మామూలు రేషియో చెప్పు. A:B వచ్చింది. ఇప్పుడు ఏమంటాడు అంటే P+Q కదా. ఇప్పుడు ఇది P:Qనేనా? ఇప్పుడు ఇది రేషియో కదా సార్, ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు కదా. ఇప్పుడు P+Q ఎంత అంటాడు? 80. P ఎంత? 3x. Q ఎంత? 2x ఈజ్ ఈక్వల్ టు 80. ఎక్స్ ఎంత చెప్పు? 16 సార్. 5x 80 అయితే ఎక్స్ ఎంత? 16. ఎక్స్ 16 అంటే 3x. P ఎంత? Q ఎంత? అయిపోయింది. వాడు ఏమడుతాడు? Q ఎంత? 32. అయిపోయింది. ఇట్టే ఉంటాయి ఎగ్జామ్లో క్వశ్చన్లు. 32. ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంట. ట్రిప్లికేట్ రేషియో వాడే ఇచ్చేసినాడు. నువ్వు రేషియో చెప్పు. అంటే ఇదేం రేషియో? బాయ్స్ గర్ల్స్ రేషియో 3:4 అంట. ఇఫ్ ఈచ్ బాయ్ డొనేట్స్ ₹5, ప్రతి ఒక్కడు ₹5 డొనేట్ చేస్తున్నాడు. అండ్ ఈచ్ గర్ల్ డొనేట్స్ ₹10, ప్రతి ఒక్కడు ₹10 డొనేట్ చేస్తున్నాడు. అయితే ఎంత కలెక్ట్ అయిందంట? 2200. మరి 3 కాదు కదా, 3x కదా. ఇది 4 కాదు, 4x కదా. 3x మెంబర్స్ ఒకడొకడు ₹5 ఇస్తే ఎంత అవుతుంది? 15x. 4x మెంబర్స్ ఒకడొకడు ₹10 ఇస్తే ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు కలెక్షన్ ఎంత? 2200. 55x ఈజ్ ఈక్వల్ టు 2200. ఎక్స్ ఎంత? 4. 55 4ల 220 అంటే ఎక్స్ 40. ఏమడుగుతాడు? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? ఎంతమంది? 3:4. అంటే డైరెక్ట్ 7x కనుక్కోవచ్చా? 7 × 40 ఎంత సార్? 280. ఇదే నా ఆన్సరు, 280. వాట్ షుడ్ బి యాడెడ్ టు ఈచ్ ఆఫ్ రేషియో 7:11 టు గెట్ 3:4? 7కి ఏం యాడ్ చేయాలా? 11కి ఏం యాడ్ చేయాలా? 3/4 వస్తుంది. వాడు స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినాడు, నేను మ్యాథమెటికల్ ఫామ్ లో రాసిన, అంతే. మరి ఏం చేద్దాం? ఆప్షన్ వెరిఫికేషన్. అంతేనా? రాంగ్. ఆప్షన్ వెరిఫికేషన్ పనికిరాదు. ఒక్కసారి నేను చెప్పిన అప్రోచ్ లో లేదా?
ఈడ ఎక్స్ యాడ్ చేయాలంట, ఈడ ఎక్స్ యాడ్ చేయాలంట. అప్పుడు భేదాలు సమానం అవుతాయా? ఆ కాన్సెప్ట్ పోవచ్చు కదా సార్. 3 4 6 5 ఉందని హ్యాపీగా చేస్తావు. రేపు ఎగ్జామ్ లో 29 39 79 89 అంటే కష్టం యాడ్ చేసుకోవటం. సో ఒకే నెంబర్ యాడ్ చేసినా ఒకే నెంబర్ తీసేసిన ఈ భేదాలలో మార్పు ఉండదు కదా. 7 కి 11 కి డిఫరెన్స్ ఎంత? 3 కి 4 కి 1 దాంతో మల్టిప్లై చేసినా పెద్ద ఉపయోగం లే. కింద దీంతో మల్టిప్లై చేసుకో. పైన 7:11 అట్టే వస్తుంది. ఈ 4 తో దీన్ని చేస్తే 4 4 జా 16. ఇప్పుడు దేని యాడ్ చేసింటే అది 12 అయింది, ఇది 16 అయింది. అయిపోయింది కదా. మాక్సిమం 15 సెకండ్స్ అంతే. నువ్వు ఆప్షన్ వెరిఫికేషన్ లో డి ఆన్సర్ ఉండదు అనుకో, ఇబ్బంది పడతావు. ఫస్ట్ ఆప్షన్ ఉంటే పర్వాలే సార్, బట్ ఫస్ట్ ఆప్షన్ లో ఆన్సర్ ఇచ్చే కాలాలు పోయినా ఇట్లాంటి క్వశ్చన్లకు. సో ది బెస్ట్ అప్రోచ్ ఇదే. 7 కి 5 యాడ్ చేస్తే 12 అయింది, 11 5 యాడ్ చేస్తే 16 అయింది. సో ఏం యాడ్ చేస్తే అంటే 5 యాడ్ చేస్తే అమ్మ మనం చేసిన కాన్సెప్ట్లే ఉంటాయి, నువ్వు గుర్తు పట్టాలి ఎగ్జామ్ లో అంతే. వాడు 10 రకాలుగా ఇస్తాడు క్వశ్చన్లు. సో ఆప్షన్ 4 5. From a certain number of apples, a man sells 1/3 of apple to first customer. ఫస్ట్ కస్టమర్ కి ఎన్ని అమ్మినాడంట సార్? 1/3 అమ్మినాడంట. డన్. హీ సెల్స్ హాఫ్ ఆఫ్ ద రిమైనింగ్ సెకండ్ కస్టమర్ కు. ఈ 1/3 వెళ్ళిపోయినాయి కదా, ఇప్పుడు రిమైనింగ్ ఎన్నో ఉంటాయి కదా, దాంట్లో హాఫ్ అంట. హాఫ్. మళ్ళీ ఏమంటాడు? అండ్ 1/3 ఆఫ్ రిమైనింగ్ థర్డ్ కస్టమర్ కు 1/3 అమ్మినాడంట. క్లియరా? ఈ 1/3 తో పాటు ఏం చేసినాడు? +5 టు థర్డ్ కస్టమర్, +5 కూడా ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత హీ దెన్ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ లెఫ్ట్ విత్ 3 యాపిల్స్ అంట. ఇలా జరిగిన తర్వాత వాడికి లాస్ట్ లో, ఇది కూడా రాసుకో, ఈ 1/3 + 5 ఇచ్చేసిన తర్వాత వాడికి లాస్ట్ లో ఎన్ని యాపిల్లు మిగిలినాయి? 3 యాపిల్లు మిగిలినాయి. ఒకవేళ ఈ 5 ఇవ్వకపోతే 8 మిగులుతాయి. అదే కీ పాయింట్ ఈడ. ఈ 5 నేను ఇయ్యను సార్ వానికి, అప్పుడు నాకు ఎన్ని మిగులుతాయి? 8 మిగులుతాయి. తీసేయి. ఈ 5 ఇలా అనుకో, వాడు నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి 5 ఇచ్చినాడు. క్లియరా? ఇప్పుడు 8 ఉన్నాయి. నేను 1/3 అమ్మితే నా దగ్గర ఎన్ని మిగిలి ఉంటాయి? 2/3 మిగులుతాయి కదా సార్. 1/3 అమ్మేసిన లాస్ట్ కస్టమర్ కి నాకు మిగిలింది ఎన్ని? 2/3. ఆ మిగిలింది ఎన్ని? 2/3 వాల్యూ 8 అయితే 2కి 8 అయితే 3కి ఎంత? 12. 2/3 వాల్యూ 8 అంటే వీడికి వచ్చేసరికి వాడి దగ్గర 12 యాపిల్లు ఉన్నాయి సార్. ఈ 12 యాపిల్లు ఏంటి? ఈడ 1/2 అమ్మగా మిగిలినవేనా? అంతే కదా. అప్పుడు ఈడ హాఫ్ ఎంత? ఈ 12. అప్పుడు ఫుల్ ఎంత? 24. ఈ 24 ఏంది? ఈడ 1/3 అమ్మగా మిగిలినవి. అంటే 1/3 అమ్మగా మిగిలినవి 2/3. ఈ 2/3 24 అయితే మొత్తం ఎంత? ఈ 2కు 24 అయితే 3కి ఎంత సార్? 36. అంటే వాడి దగ్గర ఇనిషియల్ గా ఉన్న యాపిల్స్ 36. ఇలాంటి క్వశ్చన్ చేసినాం, బట్ వేరే మోడల్లో చేసినాం. అంటే కాన్సెప్ట్ వేరే. ఆ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి. ఆ క్వశ్చన్ కూడా లాస్ట్ నుంచే పట్టుకొచ్చిన, ఈ క్వశ్చన్ కూడా లాస్ట్ నుంచే పట్టుకొస్తా. ఎందుకంటే నా క్లాస్ లో మిగిలిన యాపిల్సే తెలుసు కాబట్టి. క్లియరా? 36 యాపిల్స్ ఇనిషియల్ గా ఉన్నాయి. వాడు అడిగింది కూడా అదే. మొదట అతని వద్ద యాపిల్ పండ్లు ఎన్ని ఉన్నాయి? 36. నెక్స్ట్, ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్. చేయలేదా? ఈజీగా చేయొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్ అని చెప్తా. ఏ కామా బి కామా సి కామా డి ప్రపోర్షన్ లో ఉన్నాయి అంటే A/B = C/D నేనా? అమ్మ ఇదే కదా అర్థం. ఇంతవరకు ప్రపోర్షనల్ ఒక 100 సార్లు చెప్పింటా. అంటే అర్థమైంది A/B = C/D. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఈ డి ఇలావాడు మనకు. వాడు మనకి ఏమి ఇచ్చినాడు? 3 ఇచ్చినాడు. 3 ఇచ్చి 4వది కనుక్కో అంటాడు. కనుక్కోలేమా? ఆ 3 సబ్స్టిట్యూట్ చేయి. √6/√8 = √21/x. ఈ నుంచి x వాల్యూ చెప్పలేమా? బంగారంగా చెప్పొచ్చు. √6 ఏం రాసుకోవచ్చు? √2 × √3 రాసుకోవచ్చా? స్ప్లిట్ చేసుకుంటా, క్యాన్సిలేషన్ ఉంటదేమో అని. √8ని 2√2 రాసుకోవచ్చా? ఈ పక్క √21ని √7 × √3. అంతకు మించి ఏం చేయలేం. √7 × √3 / x. ఈడ √3 ఈడ √3 క్యాన్సలా? ఈడ √2 ఈడ √2 క్యాన్సలా? ఈ x ఇటు వస్తే ఈ 2 ఇటు పోతుంది. 2√7. x = 2√7. స్ప్లిట్ చేసుకోవడమే ఇంపార్టెంట్. డైరెక్ట్ స్క్వేర్ రూట్ లో క్యాన్సిలేషన్ కనపడలా. నాకు కనపడుతుంది, న్యూటన్ అనుకుని కనపడదు. స్ప్లిట్ చేసుకున్నప్పుడే కనపడుతుంది. క్లియరా? ఆప్షన్ 2 2√7. నెక్స్ట్, ఇదైనా సాల్వ్ చేసినారా సార్? చేసినారమ్మా? ఏమన్నాడు? x + 1/x / x - 1/x = 5/3. అయితే x ఎంత? చేయలేమా? బంగారంగా చేయొచ్చు. x² + 1 వస్తుందా పైన? x² + 1. ఈ కింద x.
కింద ఎక్స్ స్క్వేర్ -1 వస్తుందా బై ఎక్స్. ఈ ఎక్స్ ఎట్టా పోతాయి కదా, నీ మైండ్ చెప్పాలి, మళ్ళీ రాసుకోక నాయనా పోతాయని. ఏం రాసుకుంటావు, ఎక్స్ స్క్వేర్ +1 బై ఎక్స్ స్క్వేర్ -1 ఈజ్ ఈక్వల్ టు 5/3. ఇంతే రాసుకుంటామా, రాసుకుంటాం. చెయ్యి అటు ఇటు క్రాస్ మల్టిప్లై చెయ్యి. 3x స్క్వేర్ +3 ఈజ్ ఈక్వల్ టు 5x స్క్వేర్ -5. ఇంతేనా, ఇంతే. ఇప్పుడు 5x స్క్వేర్ టర్మ్స్ అన్న ఒక పక్క తీసుకురా. ఈ 3x స్క్వేర్ అటు పోతే ఈ +5 ఇటు వస్తే 8. x స్క్వేర్ ఎంత, అప్పుడు x ఎంత, +2 చెప్పాలా, ఇంపార్టెంట్. 2 అంటే రాంగ్, +2 మరి ఉంది ఆప్షన్స్ లో, మరి లేకుండా 4th ఆప్షన్ ఉంది కదా నన్ ఆఫ్ ద అబోవ్ అని, అదే ఆన్సర్. అయిపోయి x ఈజ్ ఈక్వల్ టు +2 కాబట్టి నన్ ఆఫ్ ద అబోవ్. అన్ని ఆన్సర్ లో ఉండాలని ఏం రూల్ లేదు మన కాడ. ఇంపార్టెంట్ క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ వస్తే అర్థమైంది ఈజీ క్వశ్చన్ అని, 1 లైన్ క్వశ్చన్ వస్తే కష్టమైన క్వశ్చన్ అని. నీట్ గా పెద్ద క్వశ్చన్ అంటానని మైండ్ చెప్పాలా, ఒరే ఈజీ క్వశ్చన్ పద్దన ఎవరి మొహం చూసినామో మనం అని. క్లియరా? డ్యూరింగ్ అవర్ క్యాంపెయిన్ అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్, ఒక క్యాంపెయిన్ నిర్వహించినారు దేని మీద, చైల్డ్ లేబర్ మీద. వీ హ్యావ్ ఫౌండ్ దట్ ఇన్ 3 గ్లాస్ మేకింగ్ ఫ్యాక్టరీస్, A, B, C, 3 గ్లాస్ మేకింగ్ ఫ్యాక్టరీస్ కి పోయినారంట వాళ్ళు. ఆ ఫ్యాక్టరీలు ఏంటి అంటే ABC. డన్. దేర్ వర్ టోటల్ 33 చిల్డ్రన్, 33 మంది ఉన్నారు. ఏజ్డ్ బిలో 18 ఇయర్స్. ఏమంటాడు, 18 ఇయర్స్ అండర్ లో ఉంటే చైల్డ్ లేబర్ సార్. ఆ చైల్డ్ లేబర్ ఎంత మంది ఉన్నారంటే 33 మంది ఉన్నారు. దేంట్లో ABC మూడింటిలో కలిపి 33 మంది ఉండారంట. ఇప్పుడు ఏమంటాడు, వర్ ఇన్వాల్వ్డ్ ద రేషియో ఆఫ్ మేల్ టు ఫీమేల్. మళ్ళా దీంట్లో మేల్ ఉండారు, ఫీమేల్ ఉండారు, దీంట్లో మేల్ ఉండారు, ఫీమేల్ ఉండారు, దీంట్లో కూడా మేల్ ఉండారు, ఫీమేల్ ఉండారు. గుర్తుపెట్టుకో. ఫస్ట్ దాంట్లో ఏమో 4:3, 3:2, 5:4, 4:3 అంట, 3:2 అంట, 5:4 అంట. బాగుంది, ఇక్కడ దాకా రేషియో ఇచ్చినాడు. నెక్స్ట్ నన్ను ఏమడిగినాడు, ఇఫ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ చిల్డ్రన్ వర్కింగ్ ఇన్ ఫ్యాక్టరీస్ B, C ఈక్వల్, ఫీమేల్ B, C వీళ్ళు ఈక్వల్ అంట. అదేనా ఇచ్చింది, నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ ఫ్యాక్టరీ B, ఇన్ ఫ్యాక్టరీ C ఈక్వల్ అన్నాడు. అంతేనా, డన్. ఈక్వల్ అన్నా నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి అన్నాడు, వదిలేసాయి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీ A, ఫ్యాక్టరీ A లో ఎంత మంది చిల్డ్రన్ అంటే ఈ 4+3 ఎంత అంటాడు. ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్. ఆ కాన్సెప్చువల్ లేదా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ని మ్యాథమెటికల్ ఫామ్ లో రాసిన. క్లియరా? ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ఈక్వల్ అన్నాడా, అప్పుడు ఇది 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, తప్పు కదా. మనం ఈక్వేట్ చేసుకుందాం. ఇది 4 అవుతుంది, ఇది 6 అవుతుంది, ఇది 5, 4 అట్టే ఉంటుంది. ఇది 4:3. ఈ రేషియో నేను 8:6 రాసుకుంటే ఏమైనా మారుతుందా, మారదు. ఇప్పుడు మొత్తం యాడ్ చేయి. 86, 14, 14, 6, 20 +4 24, 29, 33. సరిపోయిందా? 33కు 33 కరెక్ట్ గా ఉందా, ఉంది. ఇప్పుడు నన్ను ఏమడిగినాడు, ఏలో ఎంతమంది పిల్లోళ్ళు, 8 + 6 14 మంది పిల్లోళ్ళు. అంతే. పెద్ద క్వశ్చన్ అంటేనే ఈజీ క్వశ్చన్ అని భయపడాల్సిన పనేలా. మాక్సిమం ఎస్ఐలో అన్ని పెద్ద క్వశ్చన్లే ఉంటాయి, అంటే ఈజీ క్వశ్చన్లే ఇచ్చినాడు అని అర్థం. చిన్నది కనబడితే అయిపోయి. ఇది చేసినారమ్మా, x, y, z are 3 పాజిటివ్ నెంబర్స్ సచ్ దట్ y ఈజ్ 4/5 టైమ్స్ ఆఫ్ x. ఇంతేనా, అంటే y/x ఏమవుతుంది సార్, ఒక రేషియో పట్టేసిన ఫస్ట్ లైన్ నుంచి. నెక్స్ట్ z ఈజ్ 5/8 టైమ్స్ ఆఫ్ y, z/y ఏమవుతుంది మా, ఇంకో రేషియో కూడా పట్టేసిన సెకండ్ లైన్ నుంచి. నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ యావరేజ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ నెంబర్స్ x, y, z. యావరేజ్ అంట దేనికి, ఈ సంఖ్యలకు రెసిప్రోకల్. ఫస్ట్ విడివిడిగా ఉన్నాయి, కలుపు. ఈడేమో yx ఉంది, ఈడేమో yz ఉంది, కామన్ గా ఉన్నది ఏంది y, అంటే y మిడిల్ లో రాసుకుంటాం. y మిడిల్ లో రాసుకుంటా, ఈ పక్క x, ఈ పక్క z కలుపుతాండ. ఏం చేయలే. y ఎంత 4, x ఎంత 5, y ఎంత 8, z ఎంత 5. బాగా చూడు, yని ఈక్వల్ చేసుకోవచ్చా, మళ్ళా ఖాళీలు పూరించే కంటే ఈడ y 4 ఉంది, ఈడ 8 ఉంది, దీన్ని 8 చేసి సరిపోలే, అయిపోయి. అప్పుడు xyz ఎంత 10:8:5. ఇది xyz. క్లియరా? నెక్స్ట్ ఏమన్నాడు, వాటి రెసిప్రోకల్స్ కి యావరేజ్ అంట. ఇఫ్ యావరేజ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ నెంబర్ xyz 17/240. మరి వీటికి యావరేజ్ రెసిప్రోకల్స్ కంట, అంటే 1/10 కి 1/8 కి 1/5 కి యావరేజ్ అంటే /3 వేసుకుంటామా, వేసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు 17/240. అమ్మా ఇంతేనా? ఇప్పుడు 3లో ఇది 80 టైమ్స్ పోతుందా,
బంగారంగా పోతుంది. వీటికి ఎల్సిఎం చెప్పు. 10కి 8కి 5కి 40. ఆ 40 కిందికి వస్తుందా? వస్తుంది కదా సార్, ఆ 40 కిందికి. ఇప్పుడు పైన ఏం రాసుకుంటా? ఈడా ఈడా ఇదంతా లేదు. 4 + 5 + 8/40 మాత్రమే ఉంది. 9 + 8 17. 17/40 ఒక పక్క, 17/80 ఒక పక్క. ఈ 17 40లో 2 టైమ్స్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 2. ఏంది సార్ ఎక్స్ వాల్యూ అంటాడు? ఇది రేషియోస్ కదా. ఈ 10 ఎగ్జాక్ట్ వాల్యూనా? ఈ 8 ఎగ్జాక్ట్ వాల్యూనా? 5 ఎగ్జాక్ట్ వాల్యూనా? 10x 8x 5x కదా సార్. అయ్యా ఆడ ఎక్స్ టర్మ్స్ అని నేను మళ్ళీ రాసి క్యాన్సల్ చేయకుండా డైరెక్ట్ రాసుకున్నా. 1 = 2 అంటే ఎక్స్ వాల్యూ 2. ఇప్పుడు ఫైనల్ గా ఏమడిగినాడు? 3 టైమ్స్ ఆఫ్ x కి 5 టైమ్స్ ఆఫ్ y కి యావరేజ్ చెప్పు అంటాడు. ఇదేనా x y z అంటే 1 2 అంటే 10 2s 20, 8 2s 16. ఇది ఎన్నిసార్లు చేయాలంట? 3 టైమ్స్. ప్లస్ ఇది ఎన్నిసార్లు చేయాలంట? 5 టైమ్స్. దీనికి యావరేజ్ అంటే /2. 2 సంఖ్యలు ఉన్నాయి, /2 వేసుకుంటా. 23 60, 16 5 /2. ఎంత ఆన్సరు? 70. క్లోజ్. పెద్ద క్వశ్చన్ కనబడితే ఈజీ క్వశ్చన్ అని అర్థం. ఏం లేదు దీంట్లో. ఎక్స్ వై సపరేట్ గా ఇచ్చినాడు, రేషియో రాసుకున్న x కి y కి z కి, మళ్ళీ వాడు ఇచ్చినట్టు యావరేజ్ చేసి పెట్టిన, అంతే వచ్చేసింది ఆన్సర్. ఏముండదు సార్, పెద్ద క్వశ్చన్ కనబడింది అంటే ఈజీ క్వశ్చన్ అని అర్థం. ఎంత? 18 70. ఆప్షన్ 2 70. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ సెక్షన్ A, B, C, D. ఏలో, బిలో, సిలో, డిలో ఏమైందంట? బాయ్స్ గర్ల్స్ 7:5, 5:3, 3:2, 2:1 ఈ రేషియోలో ఉండాలంట. ఎవరు? వీళ్ళు బాయ్స్, వీళ్ళు గర్ల్స్, వీళ్ళు బాయ్స్, వీళ్ళు గర్ల్స్, బాయ్స్ గర్ల్స్ ఈ రేషియోలో. నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ సెక్షన్ ఈజ్ సేమ్. దీంట్లో ఎంతమందో, దీంట్లో ఎంతమందో, దీంట్లో ఎంతమందో, దీంట్లో కూడా అంతమందే, అన్నిట్లో సేమ్ ఉండాలంట. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎన్రోల్డ్ ఇన్ విచ్ సెక్షన్ అంటే గర్ల్స్ కంటే ఎక్కువ బాయ్స్ ఏ సెక్షన్ లో ఎన్రోల్ అయి ఉండారు అంటాడు. మరి ఏం చేద్దాం? ఫస్ట్ ఈక్వేట్ చేసుకుందామా. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ సెక్షన్ ఈజ్ సేమ్ అన్నాడు. 7 ఎంత? 12. 5 + 3 8, 3 + 2 5, 2 + 1 3. బట్ లేరే, ఈక్వల్ గా లేరే. మనం ఈక్వల్ చేసుకుందామా? అమ్మ నువ్వు చెప్పింది కరెక్టే, బట్ అది ఎగ్జామ్ లో రాంగ్ అప్రోచ్. ఎక్కడ ఈక్వల్ చేసుకోవాలో తెలిసి ఉండాలా. వాడు ఏమన్నాడు? ద మాక్సిమం నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎన్రోల్డ్ ఇన్ విచ్ సెక్షన్ అంటే టోటల్ మీద బాయ్స్ మాక్సిమం ఏ సెక్షన్ లో ఉండారు అన్నాడు. ఒక్కసారి చూడండి, బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 7. మొత్తం ఎంతమందిలో? 12. నేను పర్సంటేజ్ తీసుకుంటా, అంతే కదా సార్. మాక్సిమం ఏ సెక్షన్ లో ఉంటే పర్సంటేజ్ చెక్ చేస్తా. ఇంటూ 100. 12 లో పోదు, పాయింట్ పెట్టుకుంటాం. 12 5 60 పోతుందా అంటే 0.5 అనుకో, ఆడితో ఆపేసాయి. 0.5 × 100 అంటే 50% దగ్గరగా అప్రాక్సిమేట్ గా ఉన్నారు. నెక్స్ట్ ఈడ చూద్దాం. 5/8, 8 లో 0.6 టైమ్స్ పోతుంది. 8 6 48 అంటే ఈడెంత మంది ఉన్నారు? 60. అంటే ఏతో పోలిస్తే బిలో బాయ్స్ ఎక్కువ. క్లియరా? ఈడ చూసుకో 3/5, ఈడ ఎగ్జాక్ట్ గా 60%. 5 6 30 కదా. ఇప్పుడు ఈడ చెక్ చేయి. 2/3 0.6 మళ్ళా ఏమొచ్చింది? మళ్ళా 6 అంటే 66% వస్తుంది. ఈడెంత వచ్చింది? 50. ఈడ 60, ఈడ ఎగ్జాక్ట్ 60 వదిలేయి, బట్ ఈడ 6 తర్వాత ఇంకా ఏందో ఉంది, చెక్ చేద్దాం. 8 6 48, 2 మిగిలిందా? 20. 8 2s అంటే ఇది 62 కాడ ఆగిపోయింది. ఇది 66కు పోయింది. అంటే మాక్సిమం స్టూడెంట్స్ దేంట్లో ఉన్నారు? సెక్షన్ డి లో ఉన్నారు. ఇది చెక్ చేసుకునే విధానం, ఇది ఎగ్జామ్ అప్రోచ్. నేను మళ్ళీ ఈక్వల్ చేసుకుంటా అంటే టైం వేస్ట్. చేసుకున్నా వస్తుంది, బట్ ఎగ్జామ్ అప్రోచ్ వేస్ట్, టైం పడుతుంది. పర్సంటేజ్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. మాక్సిమం బాయ్స్ ఏ సెక్షన్ లో ఉన్నారు చెక్ చేసుకోవడమే కదా. గర్ల్స్ కంటే బాయ్స్ ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడే ఆన్సర్. ఎక్కడ ఎక్కువ ఉన్నారు? డి సెక్షన్ లో ఉన్నారు. ఎంతమంది? దాదాపుగా 66%. అంటే 66% కంటే ఎక్కువే, బట్ 66% అనుకుంటాం. సో ఆప్షన్ డి. నెక్స్ట్, ఈయన ఎగ్జామ్ ఇచ్చేసినారమ్మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. CGL మెయిన్స్ లో 2 సార్లు పేర్లు కూడా మార్చకుండా ఇదే క్వశ్చన్ ఇచ్చినాడు. సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ కి ఎక్స్పెక్టెడ్ డన్. ఈయన ఎగ్జామ్ రామ్ స్కోర్ వాజ్ 1/12 ఆఫ్ సమ్ ఆఫ్ స్కోర్స్ ఆఫ్ మోహన్ అండ్ అంజలి. అంటే ఈమె 1 అయితే వీడు 12 అంట, అంతేనా? రామ్ స్కోర్ ఒక భాగం ఉంటే మోహన్ ప్లస్ అంజలి స్కోర్ 12 భాగాలు. ఇదేనా ఇచ్చింది? ఇంతే. నెక్స్ట్ ఏమన్నాడు? ఆఫ్టర్ ద రివ్యూ దట్ ఈచ్ ఆఫ్ దెమ్ స్కోర్ ఇంక్రీజ్డ్ బై 6. మళ్ళీ వాళ్ళు ఆగలే, ఆడితో రివ్యూ పెట్టినారు. ఏంది మాకు
మార్కులు తక్కువ వచ్చినాయి అని చేస్తే ప్రతి ఒక్కరికి 6 పెరిగిందంట. రాముకు +6 అయింది, మోహన్ కి +6 అయింది, అంజలికి +6 అయింది. క్లియరా? అలా అవ్వటం వల్ల ఏం జరిగిందంటే ద రివైజ్డ్ స్కోర్ ఆఫ్ అంజలి, మోహన్, రామ్ అలా పెరిగిన తరువాత అంజలి, మోహన్, రామ్ స్కోర్ ఏమైంది? 11:10:3. అయితే ఈ అంజలి రామ్ కంటే ఎన్ని మార్కులు ఎక్కువ అంటాడు. ఇది మ్యాథమెటికల్ ఫామ్ లో నేను రాసుకున్నా. ఈ కాన్సెప్ట్ ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది. మనం ఏం చేద్దాం, నాకు ఈడ రాము, మోహన్ ప్లస్ అంజలి కలిపి తెలుసు, ఈడ కూడా రాము, మోహన్, అంజలినే తీసుకుంటా. ఎందుకంటే విడివిడిగా లేదు కదా. కలిపి అయితే నాకు ఈడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ దీన్ని చూసి ఈడ విడివిడిగా తీసుకుందామంటే తీసుకోలేను. కాబట్టి రామ్ ఎంత? 3. మోహన్, అంజలి ఎంత? 21. ఇదెంత సార్? రామ్ 3. ఇంతేనా? ఈడ రామ్ 1 ఎప్పుడు ముందు 6 పెరిగిన తర్వాత 3 అయినాడు. ఈడ రాము, అంజలి, మోహన్ 12, 6 పెరిగిన తర్వాత 21. అది రేషియో మాత్రమే సార్, ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. ఈడెంత పెరిగింది? 6. ఈడెంత పెరిగింది? 12 పెరిగింది. ఇద్దరి మీద పెరిగేది ఎంత అంటే 12. రాసేసుకో సార్. ఇది ఎక్స్ అనుకోవచ్చా? ఇది 12x అనుకోవచ్చా? x + 6/12x + 12 = 3/21. ఈ నుంచి x వాల్యూ చెప్పలేమా? జనరల్ గా సేమ్ నెంబర్స్ కలిపినా, సేమ్ నెంబర్స్ తీసేసినా మనకు తెలుసు ప్రాసెస్ ఎలా చేయాలో. బట్ సేమ్ నెంబర్ తీసేయలా, వేరు వేరు నెంబర్స్ కలిపినాడు. ప్రాసెస్కి వచ్చాయి. x కి 6 కలిపితే 3 అయిందంట, 12x కి 12 కలిపితే 21 అయిందంట. ఈ నుంచి x వాల్యూ ఎంత చెప్పు నాకు? చెయ్యాలి సార్, ఇదేం సినిమాగా చూస్తా కూర్చోడానికి. చెయ్యి. 3x + 6/12x + 12 చేస్తే 3/21 వచ్చింది. ఇక్కడ నుండి x వాల్యూ చెప్పు. సిక్సా సార్? x 6 అమ్మా, డన్. x 6 వచ్చింది, క్లోజ్. అప్పుడు వీనికి రామ్ గానికి మొదట్లో ఎన్ని మార్కులు? 6 మార్కులు. మోహన్ ప్లస్ అంజలికి ఎన్ని మార్కులు? 72 మార్కులు. ఎప్పుడు ఇది? స్టార్టింగ్ లో. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది? వీనికి ఒక 6 పెరిగినాయి, 12 అయినాయి. వీళ్ళకి ఎన్ని పెరిగినాయి? 12 పెరిగినాయి. అంటే ఎన్ని అయినాయి? 84 అయినాయి. క్లోజ్. ఇప్పుడు ఫైనల్ గా నాకు పెరిగిన తర్వాత రేషియో తెలుసా? తెలుసు. పెరిగిన తర్వాత రేషియో ఏంది? అంజలికి, మోహన్కి, రాముకి 11, 10, 3. అంతేనా? మరి రాముకి ఎన్ని మార్కులు? 12. ఆడ రాముకు 3 ఉంది. 3 ఏం చేస్తే 12 వస్తుంది? 4 సార్లు. అంటే 12, 40, 44. ఇవి వాళ్ళ ఎగ్జాక్ట్ మార్క్స్. ఇంకా నాకు డౌట్ గా ఉంది సార్. సై మోహన్ ప్లస్ అంజలికి పెరిగిన తర్వాత 84. ఈడ మోహన్ ప్లస్ అంజలికి కలుపు, ఎగ్జాక్ట్ గా సరిపోతుంది సార్. ఇప్పుడు ఏమడిగినాడు? దెన్ అంజలి రామ్ కంటే ఎన్ని మార్కులు ఎక్కువ? అంజలి రామ్ కంటే ఎన్ని మార్కులు ఎక్కువ? 32 మార్కులు ఎక్కువ. అయిపోయింది. ఇలాంటి క్వశ్చన్సే నువ్వు ఎక్స్పెక్ట్ చేయి రేపు నీ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ లో. డోకా ఏం లేదు, ఖచ్చితంగా ఇట్లాంటి క్వశ్చన్లే వస్తాయి. చిన్న చిన్న క్వశ్చన్లు నేర్చుకొని పోతే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్సే. ఈ క్వశ్చన్ చూద్దాం. ఇంతవరకు ల్యాండ్ అండ్ వాటర్ అని చూసింటావు. ఈ క్వశ్చన్ ని 2 భాగాలు, నార్థన్ హెమిస్ఫియర్ లో ల్యాండ్ వాటర్, సదరన్ హెమిస్ఫియర్ లో ల్యాండ్ వాటర్. కాలం పోయింది, పెంచినాడు. ఏమన్నాడు చూడు, 3 ఉన్నాయి. అప్పర్ హాఫ్, మిడిల్ హాఫ్, లోయర్ హాఫ్. 3 ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో ఏం చేసినాడు? మొత్తం పిక్చర్ లో అయితే బ్లూ, ఎల్లో, రెడ్ 6:11:7. ఏంది ఇది? మొత్తం పిక్చర్ లో రేషియో. ఇన్ పిక్చర్ బ్లూ కామా ఎల్లో కామా రెడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ రేషియో 6:11:7. క్లియరా? ఆ పిక్చర్ లోనే ఇన్ అప్పర్ హాఫ్ బ్లూ కామా ఎల్లో కామా రెడ్, ఇదే అప్పర్ హాఫ్ బ్లూ కామా ఎల్లో కామా రెడ్. ఏ రేషియో అంట? 3:5:2 రేషియోలో. తర్వాత అండ్ ఇన్ లోయర్ హాఫ్ లో మళ్ళా బ్లూ ఎల్లో రెడ్ సార్. 1, 4, 3 బ్లూ ఎల్లో రెడ్ 1:4:3. ఆ తర్వాత ఏమన్నాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ బ్లూ కామా ఎల్లో కామా రెడ్ ఇన్ మిడిల్ హాఫ్. బ్లూ కామా ఎల్లో కామా రెడ్ మిడిల్ హాఫ్ లో ఎంత? ఇది క్వశ్చన్. మరి ఏం చేద్దాం? మిక్సర్స్ చూసినామా మనందరం? మిక్సర్స్ లో ఇలాంటి క్వశ్చన్ చేయలేదా? బంగారంగా ఎన్నో క్వశ్చన్లు చేసినాం మిక్సర్స్ లో ఇదే కాన్సెప్ట్ మీద. ఇప్పుడు ఇది అర్థమైందా? ఇది ఎరేజ్ చేస్తా. జస్ట్ ఏంది క్వశ్చన్ అని చెప్పడానికే ఇది వేసుకున్నా. ఇప్పుడు మనం ఎగ్జామ్ అప్రోచ్ పోదాం. (6:11:7)
3:5:2, 1:4:3. ఫస్ట్ మనం ఏం చేస్తాం, కెపాసిటీస్ ఈక్వల్ చేసుకుంటామా. వాడు కెపాసిటీస్ ఇచ్చినాడు, ఏమి ఇచ్చినాడు, ఇది 3 భాగాలకు కలిపి ఇది ఒక భాగం ఇది ఒక భాగం ఇచ్చినాడా. ఇలా క్వశ్చన్ లో ఇండైరెక్ట్ గా చెప్తాడు, ఇది 3 భాగాలు మొత్తం కలిపి ఇది ఒక భాగంది ఇది ఒక భాగంది అని చెప్పినాడా, చెప్పినాడు. ఇది ఇచ్చినా కూడా మనం ఏం చేస్తాం, కెపాసిటీస్ ఈక్వల్ చేసుకుంటాం కదా, చేసుకుంటాం. 6, 11, 7 ఎంత, 24. 3, 5, 2 ఎంత, 10. 1, 4, 3 ఎంత, 8. దీనికి ఎల్సిఎం ఎంత సార్, 120 పోదా, 120 పోదమ్మా. ఎల్సిఎం 120 అవుతుందా అవదా. నేను పెద్ద నెంబర్ తీసుకున్నా సార్, 24, 5లో 120, ఆ 120 10లో పోతాదా, 8లో పోతాదా. ఎల్సిఎం తీసుకునే విధానం అదేనా, అయిపోయింది. నా ఎల్సిఎం 120. అప్పుడు 24లో 120 రావాలంటే ఇంటూ 5, 10లో 120 రావాలంటే ఇంటూ 12, 8లో 120 రావాలంటే ఇంటూ 15. ఇవి నేను మల్టిప్లై చేయాల్సింది. క్లారిటీ వచ్చిందా, వచ్చింది. మల్టిప్లై చేసే ముందు ఏం చేస్తాం, కామన్ టర్మ్స్ క్యాన్సిల్ చేస్తాం. 3లో 3 1s 3 4s 3 5s, క్లియరా. ఇప్పుడు మల్టిప్లై చేయి, పైన 5 ఉంది, 5 6 30, 5 11s 55, 5 7s 35. నెక్స్ట్ 4తో 4 3s 12, 4 5s 20, 4 2s 8. నెక్స్ట్ 5తో 5 1s 5, 5 4s 20, 5 3s 15. క్లియరా. ఇది మొత్తం పిక్చర్ సార్, ఇది మొత్తం పిక్చర్. ఇది ఫస్ట్ హాఫ్, ఇది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, థర్డ్ హాఫ్ కలిపితేనే నా మొత్తం పిక్చర్ వచ్చేది. 12 5 17, 17కి ఏం కలిపితే 13. అంటే థర్డ్ హాఫ్ లో బ్లూ 13 ఉంది సార్. 20 20 ఏం కలిపితే 55, 15. 8 15 23 ఏం కలిపితే 35. ఇదే నా ఆన్సర్. అమ్మ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 నార్థన్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్, భూమి నీరు ఇచ్చే క్వశ్చన్లు అయిపోయినాయి. ఈ ఇస్తాడు ఇప్పుడు ఎగ్జామ్ లో, జాగ్రత్త. ఇదే క్వశ్చన్ వచ్చినా ఆశ్చర్యపోని అవసరంలా, ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్లు ఇచ్చి మళ్ళీ రేషియోస్ లో బ్లూకి ఇంత ఖర్చు పెట్టినాము, ఎల్లోకి ఇంత పెట్టినాము, రెడ్కి ఎంత చెప్పు అంటాడు. ఇంకా అడ్వాన్స్ క్వశ్చన్ ఉంది బేస్ ఆ గ్రాండ్ టెస్ట్ లో. క్లియరా. సో 13:15:12, ఆప్షన్ 2 రాసుకుంటారా. సరే, వీడియో వస్తే తర్వాత రాసుకోండి. ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ p - q / p + q, p(q²/p² - q². ఏం చేస్తాం, ab కనబడుతుందా. మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ab. చేసినామా ఇట్లాంటి క్వశ్చన్లు, అంతే. స్క్వేర్ రూట్ ఆఫ్ ab p - q / p + q ఇంటూ pq హోల్ స్క్వేర్ అంట. ఏం రాసుకోవచ్చు, pq ఇంటూ pq. ఏం చేయాలి సార్, స్ప్లిట్ చేసిన అంతే. p² - q² ఏం రాసుకోవచ్చు, p + q ఇంటూ p - q. ఇంతకంటే ఈజీ క్వశ్చన్ లేదు ఎగ్జామ్ లో. p - q క్యాన్సల్, అంతేనా. ఇప్పుడు చూడు, పైన pq స్క్వేరా, స్క్వేర్ రూట్ లో స్క్వేర్ పోతే బయటికి pq, p + q స్క్వేరా, బయటికి వస్తే p + q. అంతే, ఏమిలా. ఊరికి సాల్వ్ చేయమన్నాడు, 3వ తరగతి వరకు దీన్ని సాల్వ్ చేస్తాడు. ఏం లేదు క్వశ్చన్ లో. pq / p + q ఏ ఆప్షన్ లో ఉంటే అదే ఆప్షన్ 4. మీన్ ప్రపోర్షన్ అంటే ఏం చెయ్యాలో తెలిస్తే ఏమి లేదు సార్ క్వశ్చన్ లో. జస్ట్ పీక్యూలు ఇచ్చి నేను భయపెట్టినాడు అంతే. నెక్స్ట్ 1,50,000 డన్. 1,50,000 రూపీస్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ ఎవరెవరి మధ్య, ఏ బి సి. ఏ రేషియోలో, 2:3:5 రేషియోలో డివైడ్ చేసినాడు. చేసిన తర్వాత ఏ రిసీవ్స్ ద సేమ్ అమౌంట్, అంటే ఏ కీడు ఎంత వస్తుందో A receives the same amount as he would receive if another sum of money shared between A, B, C in ratio 5:3:2. ఈడ ఏకి ఎంత అయితే అమౌంట్ వస్తుందో ఈడ కూడా ఏకి అంతే అమౌంట్ వస్తుందంట. మరి ఫస్ట్ ఈడ ఏకి ఎంత వచ్చిందో చూద్దాం. ఇది ఎన్ని భాగాలు, 10 భాగాలు. 10 భాగాలు 1,50,000 అయితే ఒక భాగం ఎంత, 15,000. 0 క్యాన్సల్ అంతే. అప్పుడు 15 2ల 30,000, 15 3ల 45,000, 15 5ల ఇది ఇనీషియల్ గా 1,50,000ని ఇట్లా డివైడ్ చేసుకున్నాడు. మళ్ళా ఏం చేసినాడు, మళ్ళా ఏబిసికి ఎంత మొత్తమో నాకు తెలీదు, ఆ మొత్తంలో ఇఫ్ అనదర్ సమ్ ఆఫ్ మనీ షేర్డ్ బిట్వీన్ ఏబిసి 5:3:2 రేషియోలో డివైడ్ చేస్తే ఏకు ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ అంత వస్తుందంట. అంటే 5:3
3:2. ఇంతేనా? ఏకి ఎంత వస్తుంది? 30,000. ఏకి 30 వచ్చిందంటే వీనికి ఎంత? 5 6 30, 3 6 18,000. వీనికి 18 వచ్చిందంటే వీనికి ఎంత? 12,000. అంతే కదా సార్, ఏమన్నా ఉందా క్వశ్చన్ లో? బేసిక్ రేషియో కాన్సెప్ట్ ఇది, అంతే. ఇప్పుడు ఫైనల్ గా ఏమడుతాడు? ద రేషియో ఆఫ్ 1,50,000 టు సెకండ్ అమౌంట్ మొత్తం ఎంత సార్? 60,000. దానికి రేషియో చెప్పు అంటాడు, అంతే. ఏం లే, ఎంత? ఈ 4 సున్నాలు, ఈ 4 సున్నాలు 15, 15:6, 3 5 5:2, అంతే. బేసిక్ రేషియో కాన్సెప్ట్. చూడడానికి ఏమో ఇంత ఉంది, చూస్తే ఏం లేదు. 5:2, ఆప్షన్ 1. ఒకసారి చూడు. ఏ బి, ఏస్ ఇన్కమ్ ఈజ్ 140 రూపీస్ మోర్ దాన్ బి అంటే వీడు ఎక్స్, వీడు X + 140. ఇటు రాయాక ఎగ్జామ్ లో జాబ్ రాదు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే చెప్తాండ. సిస్ ఇన్కమ్ ఈజ్ 80 మోర్ దాన్ డీస్ ఇన్కమ్. ఇంతేనా? ఇంతే. ఫైనల్ గా ఏమన్నాడు? రేషియో ఆఫ్ ఏకి సికి ఎంతంట? 2:3. రేషియో ఆఫ్ బికి డికి 1:2. అయితే ఏ కామా బి కామా సి కామా డి ఇన్కమ్స్ ఎంత అంటాడు. ఏం చేద్దాం? అసలు ఇచ్చిందేమో ఏబి వాల్యూస్ ఇచ్చినాడు, రేషియో ఏమో ఏసీకి ఇచ్చినాడు. ఇచ్చిందేమో సిడి రేషియో ఇచ్చినాడు, ఈడేమో బీడీకి రేషియో ఇచ్చినాడు. ఏం చేద్దాం? ఆప్షన్ వెరిఫికేషన్ బెస్ట్ అప్రోచ్. నీకు తెలియాల్సిందేంటి? ఏ గాడు బి కంటే 140 ఎక్కువ ఉండాలా. ఏడున్నాడో చూసుకో సార్, చెప్తా సార్. ఈడ ఏ గాడు బి కంటే 140 ఎక్కువనా? 240 ఎక్కువ, పక్కన బై. ఈడ ఏ గాడు బి కంటే 140 ఎక్కువనా? తక్కువ సార్, అవునా? ఈడ ఏ గాడు బి కంటే 140 ఎక్కువనా? ఎక్కువనే. అయిపోయి, నేను చెప్తా, తొందరపడాకు. ఏ గాడు బి కంటే 140 ఎక్కువనా? కాదు సార్. ఫర్ సపోజ్ 2 ఆప్షన్లలో ఉంటే ఏం చేయాలా? నెక్స్ట్ కండిషన్ పో. డి గాడు సి కంటే 80 తక్కువ, డి గాడు సి కంటే 80 తక్కువ, సరిపోయింది సార్. ఇంకా అన్ని ఆప్షన్స్ లో ఉంటే ఏం చేయాలా? ఇది కూడా వెరిఫై చేయి. ఏకి సికి 2:3 రేషియో, ఏ 400 సి 600, 2:3, సరిపోయింది. బికి డికి 1:2, వీడు బి వీడు డి 261, 262, 1:2, సరిపోయిందా? ఎగ్జామ్ అప్రోచ్. ఇంతకు మించి ఏమి చేయలేం. ఆప్షన్ వెరిఫికేషన్ బెస్ట్ సొల్యూషన్, ఆప్షన్ 3. నెక్స్ట్, ఇన్ పార్టీ హాల్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక పార్టీ ఉందంటే సార్, ఇన్ పార్టీ హాల్. నీకు ఎంత కాన్సెప్ట్ తెలుసో దీన్ని అడిగినాడు క్వశ్చన్ ని. గుడ్డిగా ఎవడు పడితే వాడికి క్వశ్చన్ చేయలేడు. ఇన్ పార్టీ హాల్ దెర్ ఆర్ పీపుల్ ఇన్ బ్లూ కలర్ డ్రెస్, రెడ్ కలర్ డ్రెస్. అంతేనమ్మా? ఇద్దరే ఉన్నారు, 2 రంగులు, బ్లూ కలర్, రెడ్ కలర్. దాని ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మెన్ ఇన్ బ్లూ టు ఉమెన్ ఇన్ రెడ్ అంటే ఏం చెప్తాడు? మెన్ ఇన్ బ్లూ టు ఉమెన్ ఇన్ రెడ్. దీనికి రేషియో ఎంతంట? 3:7. బాగుంది. నెక్స్ట్ ఏమన్నాడు? ద రేషియో ఆఫ్ మెన్ ఇన్ రెడ్ టు ఉమెన్ ఇన్ బ్లూ. ఈసారి మార్చినాడు. మెన్ ఇన్ రెడ్ టు ఉమెన్ ఇన్ బ్లూ ఎంతంట? 2:1. ఇదేనా ఇచ్చింది? ఇవి రేషియోస్. క్లియర్ గా రాసుకుంటేనే గుర్తు పెట్టుకుంటాం, లేకపోతే కష్టం. మెన్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, బ్లూ ఉంది, రెడ్ ఉంది. ఇఫ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ బ్లూ టు రెడ్ 35:76. మళ్ళీ బ్లూ కు రెడ్ కూడా రేషియో ఇచ్చినాడు, 35:76. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది క్వశ్చన్ లో ఇచ్చింది. ఫైనల్ గా మెన్ ఈస్ టు ఉమెన్ కి రేషియో చెప్పు అంటాడు. ఇది క్వశ్చన్. నీకు కాన్సెప్ట్ తెలిసి ఉంటే చాలా ఈజీగా సాల్వ్ చేస్తావు. ఏం లేదు క్వశ్చన్ లో. చూడు, బాగా చూడు. దీన్ని 3x 7x అనుకోవచ్చా? బంగారంగా అనుకోవచ్చు, రేషియో కదా. దీన్ని 2y y అనుకోవచ్చా? ఎక్స్ ఎందుకు అనుకోలే సార్? ఇది వేరే రేషియో, అది వేరే రేషియో. ఎక్స్ నెట్ అనుకుంటా, ఈడ ఎక్స్ అనుకుంటా, ఆడ వై అనుకుంటా. ఇప్పుడు బ్లూ ఎంత అన్నాడు? ఈడ బ్లూ 3x, ఈడ బ్లూ y. 3x + y = అయిపోయిందిలే. మళ్ళా రెడ్ ఎంత అన్నాడు? 76. ఈడ రెడ్ ఎంత? 7x. ఈడ రెడ్ ఎంత? 2y = 76. దీన్ని బై చేసుకో, x/y వాల్యూస్ వస్తాయి. చెప్పు xy ఎంత? చెప్పు. x/yకి ఒక ఫ్రాక్షన్ వస్తుంది, చెప్పు నాకు ఇక్కడ నుండి. తప్పదు, క్యాన్సల్, క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. 76 3ల 210, 6 3ల 18, 228. ఇట్ట క్యాలిక్యులేషన్ చేయాలా, అప్పుడే వస్తుంది. మళ్ళీ 76 × 3 కొడతా అంటే రాదు. అంతే కదా సార్? 76 3ల ఎంత అంటే 73 210, 6 3ల 18, 228. ఇది మైండ్ క్యాలిక్యులేషన్. ఇట్లా చేసి ఆన్సర్ చెప్పు నాకు. ఏం పెద్ద పెద్ద నెంబర్లు ఏం లేవాడా? ఇట్లాంటి క్వశ్చన్ సాల్వ్ చేస్తేనే రేస్లో ఉంటావు. ప్రిలిమ్స్ అవుతుంది, ఈవెంట్స్ అవుతాయి. మెయిన్స్ కాడ ఎన్నికిపోతాడా? మా పిల్లకాయ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాడు, ఈవెంట్స్ కూడా కంప్లీట్ చేసినాడు, మెయిన్స్ పోతాడు.
పోతాయి, ఎందుకు పోవు మెయిన్స్ లో వజ్రాలు వస్తారు, ఇట్లాంటి అన్ని మైండ్ తో క్యాలిక్యులేట్ చేసే వజ్రాలు వస్తారు. నీ కొడుకు రాయి కానే ఉన్నాడు. ఇంకా దీనికి ఎక్స్ వాల్యూ చెప్పు, ఎక్స్ బై వై ఎంత వస్తుంది అమ్మా? ఎంత? ఆగండి, అందరు చేయనిద్దాం. ఎక్స్ బై వై వచ్చిందమ్మా ఎంత? 6/17. ఇక్కడి నుండి నువ్వు సాల్వ్ చేస్తే ఎక్స్ బై వై 6/17. ఆన్లైన్ లో ఉండే వాళ్ళు సార్ సాల్వ్ చేయి సార్, చేయను, 3rd క్లాస్కి పో. ఎక్స్ బై వై 6/17. ఇప్పుడు నేను తీలేనమ్మా, ఎక్స్ ఉంది వై ఉంది, ఈడేమైతుంది సార్? 3x కదా, 3 6 18 అంతేనా? 7 6 42. 2 into y 17 2 34. ఓన్లీ వై 17. ఇప్పుడు ఏమడిగినాడు? మెన్ కి ఉమెన్ కి రేషియో చెప్పమన్నాడు. మెన్ ఈడా ఉండారు. మెన్ 18 34 ఎంత? 52 సార్, 52. మెన్ ఎంత అంటే 52. ఉమెన్ ఈడ 42, ఈడ 17 ఎంత? 59. 52 59 యాడుంటే అదే నీ ఆన్సర్. కాన్సెప్ట్ మీదే ఉంది, బట్ అడ్వాన్స్ గా అడిగినాడు, అడుగుతాడు, నీ కాన్సెప్ట్ రావాలి కదా ఫస్ట్. సో 52:59, ఆప్షన్ 2. ఇన్ అన్ ఆఫీస్ విత్ 40 ఆఫీసర్స్ అంట, మొత్తం 40 మంది ఆఫీసర్లు ఉన్నారంట. ద యావరేజ్ సాలరీ ఆఫ్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అంటే ఆఫీసరు, క్లర్క్, ప్యూను అట్టి ఇచ్చినాడు. క్లాస్ ఏ ఆఫీసర్ అంట, క్లాస్ బి, క్లాస్ సి. వాళ్ళకి రోజుకి ఎంత అంటే సాలరీ 600 700 1000 పర్ డే. వీడికేమో పర్ డేకి 600, వీనికేమో 700, వీనికేమో 1000. ఎప్పుడు? పర్ డేకి. నెక్స్ట్ ఏమన్నాడు? ద నెంబర్ ఆఫ్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఆఫీసర్స్ 5:4:1 రేషియో అంట. పైన 40 అన్నాడు, కింద 5:4:1 అంటాడు. అప్పుడు నాకు ఏ ఎంతమంది ఉంటారు చెప్పు సార్? 10 భాగాలకు 40 అంటే 1 భాగానికి 4 అంతే. 5 4 4 4 1 4 4. ఇది నెంబర్ సార్, ఇది పర్ డే శాలరీ సార్, ఇది అంతేనా? నెక్స్ట్ ఏమంటాను? ఫైండ్ మంత్లీ యావరేజ్ శాలరీ. మంత్లీ శాలరీ కావాలంట, అది కూడా యావరేజ్ శాలరీ కావాలంట. ఆఫ్ ఆల్ 40 ఆఫ్ దెమ్ టేకెన్ టుగెదర్. సార్ మరి మంత్ అంటే 30 ఉంటుంది, కొన్ని దగ్గర 31 28. కన్ఫ్యూజ్ అవుతావనే లాస్ట్ లో. కన్సిడర్ ఏ మంత్ హ్యాస్ 30 days. 30 days అని కన్సిడర్ చెయ్యి అన్నాడు. డేస్ 30. ఒకసారి చూడు, ఇదంతా మల్టిప్లై చేస్తే ఏ గాన్ శాలరీ వస్తుంది, ఇదంతా మల్టిప్లై చేస్తే బి గాన్ శాలరీ వస్తుంది, ఇదంతా మల్టిప్లై చేస్తే సి గాన్ శాలరీ వస్తుంది. నీకు జాబ్ రాదు. ఇదంతా 100% రాదు సార్, వాళ్ళ జీతాలు తీసుకుంటారు, మనకు జాబులు రావు. మరి ఏమి కామన్ గా ఉంది నీకు? 30 కామన్ గా ఉంది కదా. అన్నిటికి ఒకసారి 30తో మల్టిప్లై చేస్తే పోదా? 600 × 20 1200 ప్లస్ 700 × 16 టక్కని చెప్పాలా? 16 7 112 112 00 ప్లస్ 1004 4000 ఇంటూ 30. మొత్తం ఎంతమంది యావరేజ్ కదా వాడు అడిగింది? ఎంత వేసుకోవాలి సార్? 3 వేసుకోవాలన్నా 40 వేసుకోవాలన్నా? 40 వేసుకోవాలి సార్. యావరేజ్ అంటే ఎంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద యావరేజ్. ఎంతమంది ఉన్నారు? 40 మంది. 40 వేసుకోవాలి కదా. సో బై 40. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. బై 3 వేసుకుంటే కూడా వస్తుంది సార్ ఆన్సర్. అది కూడా ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంటుంది, ఇబ్బందిలా. ఏం చేయకు, ఈడొక 0 ఈడొక 0 క్యాన్సల్ చేయి. ఇంకా ఈజీగా 12 4 48 48 × 112. ఇదంతా యాడ్ చేస్తే ఎంత వచ్చింది సార్? 1200 11,000 అంటే 12,400 వచ్చిందా? ఈడ 12,400 16,400 వచ్చిందా సార్? అంతా యాడ్ చేస్తే 16,400 వస్తుంది. 15,200 16,400 ఏమైంది సార్? 16,400 వస్తుంది పా. 16,400 ఇంటూ 3 బై 4. 4 4 16 4 1 4 41 ఇంటూ 3 యాడుంది? 3 సున్నాలు అమ్మ 12,000 ఇది అంతే. ఇప్పుడు ఎంత వస్తుంది సార్? 16,000 27,200 వస్తుందా? 27,200 ఇంటూ 3 బై 4. 4లో క్యాన్సిలేషన్ ఉందా? బంగారంగా ఉంది. 4 6 24 4 8 32 68 3 204 63 180 83 24 204 యాడుంది? 204 అయిపోయింది. యావరేజ్ క్వశ్చన్ రేషియోస్ క్వశ్చన్ కలిపి కొట్టినాడు.
20,400 చాలా ఇంపార్టెంట్. 30 ప్రతిదానికి మల్టిప్లై చేస్తా అంటే ఇంకా చేసుకుంటా కూర్చుంటాం. ఈ క్వశ్చన్ చూడు, A:24, B:24 ఒక దగ్గర ఇచ్చినాడు. మళ్ళా A:B, B:192 ఒక దగ్గర ఇచ్చినాడు. ఈ ఈస్టు అంటే నాకు తెలుసు రేషియో అని, మళ్ళీ ఇదంటే ఏంది? ఈజ్ ఈక్వల్ టు అని, ప్రపోర్షన్ అని, అనుపాతం అని. సో A/24 ఈజ్ ఈక్వల్ టు 24/B. AB ఈజ్ ఈక్వల్ టు 576 అంతేనమ్మా. ఈ నుంచి AB వాల్యూ వచ్చింది. ఈడ A/B ఈజ్ ఈక్వల్ టు B/192. 192 A ఈజ్ ఈక్వల్ టు B² అంతేనా? ఇప్పుడు నన్ను ఏమడిగినాడు? A+B అన్నాడు. నాకు ఈ రెండు వచ్చినాయి. ఈ రెండింటి నుంచి నేను ఏం చేయొచ్చు సార్? ఈ రెండింటి నుంచి నేను ఏం చేయొచ్చు? A ఈజ్ ఈక్వల్ టు B²/192 రాసుకొని ఆ ఏ నేను సబ్స్టిట్యూట్ చేయలేనా? రెండు ఈక్వేషన్లు వచ్చినాయి. మనం పిల్లప్పుడు చేసినాం కదా, 2x + 3y = 1, రెండు లీనియర్ ఈక్వేషన్స్ వస్తే సాల్వ్ చేసినామా? అట్లా ఇక్కడ ఏని నేనేం రాసుకుంటా? B²/192. ఈ ఏని తీసుకొచ్చి ఇక్కడ B లో పెట్టుకుంటా, B టర్మ్స్ లే కన్వర్ట్ చేసుకుంటా. ఏ ఎంత? B² × B/192 ఈజ్ ఈక్వల్ టు 576. ఇప్పుడు ఏమైతుంది? B³/192. ఇంకా ఈ 192 కూడా అటు పంపించేద్దాం, మళ్ళీ ఇంకో స్టెప్ ఎందుకు అనవసరం. B³ ఈజ్ ఈక్వల్ టు 192 × 576 అంతేనా? 192 × 576. ఇప్పుడు నాకు ఏం కావాలాడా? B³ కావాలా. 192 × 576 తీసి B³ చేసావా? 2 రోజులు పడుతుంది. స్ప్లిట్ చేయటం నేర్చుకో. ఈ 576 దేని స్క్వేరు? 24 స్క్వేరా? ఇది 24 స్క్వేర్. నాకు క్యూబ్ కావాలంటే ఈడ ఇంకొక 24 కావాలా. అంటే 192 24 మల్టిపుల్స్ లో మార్చుకో. మారిస్తే 24 8లో పోయింది ఎగ్జాక్ట్ గా, అంతే. అది స్ప్లిట్ చేసుకునే విధానం. 24 స్క్వేర్ 24 క్యూబ్ బయటికి వస్తే 24. 8 క్యూబ్ రూట్ బయటికి వస్తే అప్పుడు B ఎంత? 48. B వచ్చేసింది 48. ఇప్పుడు నన్ను ఏ అడుగుతాడు? AB 576, దాంట్లో B పెట్టుకుంటా. AB ఈజ్ ఈక్వల్ టు 576. B ఎంత? ఈజ్ ఈక్వల్ టు 576. ఫాస్ట్ గా చెప్పు. 48 లో 576 ఎన్నిసార్లు? 480 దాటిపోయింది. 8 2 16 అంటే 12 సార్లు. 7 కంటే 480 దాటిపోయింది సార్. 48 10లో 480 దాటి మళ్ళీ 6 కనబడుతుంది. 8 2 16 అంటే 12 సార్లు. ఏ వాల్యూ ఎంత? 12. A 12 B 48. ఏమడిగినాడు? A+B అంటే 60. ఆప్షన్ 2 అంతే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. చేసినారా ఇది? ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే రైల్వే, RRB, NTPC, CBT2 గ్రాడ్యుయేషన్ లో రిపీటెడ్ గా వేసినాడు ఈ క్వశ్చన్. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్. రేపు SIకి రాదు అనడానికి ఛాన్స్ లేదు, ఖచ్చితంగా వస్తుంది. చూద్దాం. ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఎక్స్ ఉందంట, ఇంక్రీజెస్ బై 40 పైసా పర్ ఇయర్. ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతాంది అంటే 40 పైసా. మళ్ళీ ఇంకొక ఆర్టికల్ Y ఉందంట, వైల్ దట్ ఆఫ్ అనదర్ ఆర్టికల్ Y ఇంక్రీజెస్ బై 25 పైసా పర్ ఇయర్. ఇది ఒక వస్తువు సార్, ఇది ఒక వస్తువే. ఇది ప్రతి సంవత్సరం 40 పైసలు పెరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం 25 పైసలు పెరుగుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? వైల్ దట్ ఆఫ్ అనదర్ ఆర్టికల్ ఇఫ్ ఇన్ ద ఇయర్ 2002 2002వ సంవత్సరంలో ప్రైస్ ఆఫ్ ఎక్స్ 5.20 రూపీస్ అంట. ఎప్పుడు? 2002లో. ప్రైస్ ఆఫ్ వై 6.30 రూపీస్ అంట. క్లోజ్. మళ్ళీ ఏమన్నాడు? ఇఫ్ ఇన్ ద ఇయర్ 2002 దెన్ ఇన్ విచ్ ఇయర్, అయితే ఏ సంవత్సరంలో ఆర్టికల్ ఎక్స్ ఈజ్ 40 పైసా మోర్ దాన్ వై. ఈ ఎక్స్ అనేది వై కంటే 40 పైసలు ఎక్కువ ఏ సంవత్సరంలో అవుతుంది? ఏం చేద్దాం సార్? విన్న వాళ్ళు ఓకే, నేను క్లాస్ లో మన స్టూడెంట్స్ అందరికీ తెలుసు, నేను డిస్కస్ చేసిన. కొత్త వాళ్ళు ఏం చేద్దాం? ఇది ఏమో 40 పైసలు పెరుగుతుంది ప్రతి సంవత్సరం, ఇది 25 పైసలు పెరుగుతుంది. అంటే ఓవరాల్ గా ఎవడు ఎక్కువ పెరుగుతున్నాడు సంవత్సరానికి? ఎక్స్ గాడు. ఎంత ఎక్కువ? 15 పైసా. అంటే ఎక్స్ ప్రతి సంవత్సరం వై కంటే 15 పైసా ఎక్కువ పెరుగుతుంది. పక్కన పెట్టేసుకో. ఇప్పుడు వీడు 5.20 ఉంటాడు. ఎక్కడికి రావాలా? 6.30కి రావాలా. సరే ఈ 5.20 6.30 కంటే 40 పైసా ఎక్కువ రావాలా.
అంటే ఫస్ట్ వాడు 6.30 దగ్గరికి రావాలా, వచ్చి మళ్ళీ 40 పైసా పెరగాలి కదా. అంటే ఈ 5.20 6.30కి రావాలంటే ఎంత పెరగాల, 110 పైసా పెరగాల. ఆ 110 పైసాతో కాదు, వానికంటే అధిగమించి 40 పైసా పెరగాల. అంటే మొత్తం ఎంత పెరగాల, 150 పైసా పెరగాల మొత్తం మీద. వాని రేటుకు వచ్చి మళ్ళీ వాని రేటు కాడి నుంచి 40 పైసలు పెరగాలంటే 150 పైసలు పెరగాల. బట్ వీడు సంవత్సరానికి y కంటే ఎంత ఎక్కువ అంటే సంవత్సరానికి 15 పైసలు పెరుగుతున్నాడు. అట్ట 150 పైసలు పెరగాల. ఎన్ని సంవత్సరాలు, క్లోజ్ అంతే. బై 15 పైసా ఈజ్ ఈక్వల్ టు 10 ఇయర్స్. ఈ రేట్ ఎప్పుడు సార్, 2002లో. ఏ సంవత్సరంలో అంటే 10 సంవత్సరాల తరువాత 2012లో. క్లోజ్ అంతే. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంతే. 40 క్వశ్చన్స్. అమ్మ ఎన్ని అటెంప్ట్ చేసినారు? క్వశ్చన్ పేపర్ మనమేమి కొత్త క్వశ్చన్ లీలా వేరే వేరే టెస్ట్ సిరీస్ల లాగా పిల్లోని భయపెట్టాలా అని అద్భుతమైన క్వశ్చన్లు ఇచ్చి ఇంకోసారి టెస్ట్ సిరీస్ కి రప్పించుకోవాలా అని చెప్పి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు కూడా ఇలా ఎగ్జామ్ ఓరియంటెడ్ లో సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ ను దృష్టిలో పెట్టుకునే ఇచ్చిన మీ క్వశ్చన్స్. పూర్తిగా నేనే తయారు చేసిన, ఎటువంటి ఇబ్బంది లేదు. నేను 2022 తెలియని వాళ్ళకి చెప్తున్నా, 2022 సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ లో నేను స్టేట్ టాపర్ని మ్యాథ్స్ రీజనింగ్ పేపర్ లో. 2019 నుండి లోకో పైలట్ గా జాబ్ చేస్తున్నా. మొన్న ఎన్టీపీసీలో నాకు స్టేషన్ మాస్టర్ వచ్చింది. ఇది నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే క్లియర్. ఈ క్వశ్చన్స్ మ్యాథ్స్ రీజనింగ్ ప్రతి మార్క్ టెస్ట్ లో నేనే తయారు చేస్తా. జిఎస్ మాత్రం జిఎస్ ఫ్యాకల్టీ చేస్తారు. డన్. ఈ పేపర్ ఇట్లనే ఉంటది. ఈ స్టాండర్డ్ లో నువ్వు ప్రిపేర్ అయితేనే రేపు సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ కొడతావు. లేకపోతే మళ్ళీ మీ నాయన చెప్పుకుంటాడు, మా వాడు ప్రిలిమ్స్ అయింది, ఈవెంట్స్ అయింది, మెయిన్స్ పోయినాడు. ఇంతే. ఇదే జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఎందుకు? అయ్యే క్వశ్చన్లు చదువుతావు, అయ్యే 2 ప్రామాణిక పుస్తకాలు పట్టుకుంటావు, A:B B:C అంటాడు. ఏ ప్రామాణిక పుస్తకాలలో ఇప్పుడు నేను ఇచ్చిన 40 క్వశ్చన్లలో మాక్సిమం క్వశ్చన్స్ ఉండవు. నువ్వు ఏ పుస్తకమైనా తీసుకో, పేర్లు నేను వాడను, ఏ పుస్తకమైనా తీసుకొని రేపు పొద్దున్న నా దగ్గర రా. పూర్తిగా నా నోట్స్ 650 క్వశ్చన్లతో రేషియో ప్రపోర్షన్స్ నా నోట్స్ మన స్టూడెంట్స్ కి మొత్తం చెప్పినాం. 650 ప్రశ్నలు, ప్రతి చాప్టర్ అట్టే ఉంటుంది. ఈ లెవెల్లో ప్రిపేర్ అయితేనే సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ వస్తుంది. లేకపోతే ఊహించుకుంటా ప్రతి సంవత్సరం బతుకుతా ఉంటావు. నెక్స్ట్ నోటిఫికేషన్ SI కొడతాండా, మళ్ళీ నోటిఫికేషన్ SI కొడతాండా, జర్నీ ఉంటుంది, సక్సెస్ ఉండదు. ఈ లెవెల్లో ప్రిపేర్ గా సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ ఈ సంవత్సరంలో క్రాక్ చేపించే బాధ్యత అమృతస్ అకాడమీ తీసుకుంటుంది. 100%. చదువు, ఎవ్రీ వీక్ టెస్ట్ సిరీస్ రాయి, అంతే. ఇంకేం అవసరం లేదు సార్. చదవాలా, నువ్వు చదివిన చదువు ఎగ్జామ్ లో ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకోవాలా. గుడ్డిగా చదువుకుంటా పైన వేస్తే ఎగ్జామ్ రాస్తే కదా అర్థమవుతుంది నీకు మనం చదివింది ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఆ 30 సెకండ్లలో ప్రశ్నను సమాధానం చెప్తాండమా లేదా, చెప్పడమే కాదు మళ్ళీ బబ్లింగ్ చేయాలి కదా. ఖచ్చితంగా సర్కిల్లో బబ్లింగ్ చేయాల్సిందే. పక్కకు పోయినా మార్కు రాదు. పొరపాటున ఒకదానికి ఒకటి చేసినా ఎత్తిపోతుంది. OMR ప్రాక్టీస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆన్లైన్ లో ఏముండదు, ఒక క్లిక్ చేస్తే ఆన్సర్ పడిపోతుంది. ఆఫ్లైన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో సబ్ ఇన్స్పెక్టర్ టార్గెట్ పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా చదవండి. మాక్సిమం జూన్ మిస్ అయితే సెప్టెంబర్, అంతకు మించి లేట్ పోదు నోటిఫికేషన్. 100% వస్తుంది. క్లియరా? డన్. ఈవినింగ్ ఆల్రెడీ మా వాళ్ళు గ్రూప్ ఒకసారి గ్రూప్ క్రియేట్ చేసినారు మన టెస్ట్ సిరీస్ కోసం. కొందరు జాయిన్ అవ్వడానికి రాలా అంట, ఇన్వైట్ లింక్ పెట్టినారు. ఒకసారి చూడండి, ఇప్పుడే ఇన్వైట్ లింక్ వచ్చిన వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి. బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గ్రూప్స్ పెట్టినారు. మీరు దాంట్లో యాడ్ అయితే కీ ఇంకా సాఫ్ట్ కాపీ క్వశ్చన్ పేపర్ 2 వస్తాయి. మాక్సిమం ఈవినింగ్ 6 లోపు మీ రిజల్ట్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ వెనస్డే ఏ షెడ్యూల్ ఉందో చూస్తున్నారు కదా, ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసినాం. నీట్ గా ప్రిపేర్ కండి. ఇదే స్టాండర్డ్ లో ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్ రాయండి. లేదు పైన చదువుకుంటా అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కి మనకు లాంగ్ టర్మ్ బ్యాచ్లు కూడా ఉన్నాయి మన దగ్గర. హ్యాపీగా వచ్చి కూర్చోండి, అంతే. క్లియరా? డన్.